obedient and passionate గా వర్క్ చేస్తున్నటువంటి లీడర్. ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఆల్రెడీ కంఫర్ట్ జోన్ లో ఉండి ప్రెస్టేజ్ లో లైఫ్ ఉంది, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి సీరియస్ వర్క్ చేస్తున్నటువంటి లీడర్ వెంగళరెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రవి సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద జూమ్ సార్. కంటిన్యూ థ్యాంక్ ద యూ సో సెషన్. మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సార్ ముందుగా గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ముందుగా మన అందరినీ ముందుండి నడిపిస్తున్నటువంటి మహా గురూజీ ఎంఎస్ఆర్ గురువు గారికి నా పాదాభివందనాలు. అలాగే ఈ జూమ్లో నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించిన మన మెంటర్స్, కొండేబి టీంలోని మెంటర్స్ సురేష్ సార్, ఆనంద్ సార్ అండ్ రవి సార్, సాయన్న సార్, అండ్ మై అప్లైనర్ శంకర్ సార్, హైమా మేడం, శ్రీలేఖ మేడంకి నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. సార్ నా పేరు వచ్చేసి వెంగళ రెడ్డి. నేను కొనకనమెట్ల మండలంలో నాగరాజుకుంట సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను సార్. సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్. వెంగళరెడ్డి సార్ క్లియర్ మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ నేను వచ్చేసి కొనకనమెట్ల మండలంలో నాగరాజుకుంట సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను సార్. సో నిజంగా నాకు ఈ అవకాశం కల్పించినంటే నా లైఫ్ స్టైల్ అంటే బిఫోర్ వెస్టేజ్, ఆఫ్టర్ వెస్టేజ్లో నా జర్నీ గురించి ఈ జూమ్లో నాకు ఈ అవకాశం కల్పించిన మెయిన్గా ఇప్పుడు చెప్పినటువంటి మెంటర్స్ అందరికీ మరొకసారి నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. సో వెస్టేజ్ నా లైఫ్లోకి రాకముందు నా జర్నీ ఒక 15 మినిట్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, అంటే బిఫోర్ వెస్టేజ్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మాది నేటివ్ వచ్చేసి పొదిల దగ్గర చిదంబరంపల్లి సార్. ఒక చిన్న పల్లెటూరు సార్. మేము ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాం సార్. అయితే మా ఫాదర్స్ 4 మెంబర్స్, అందులో మా ఫాదర్ లాస్ట్ పర్సన్ సార్. సో పెద్దవాళ్ళు పూర్వం వచ్చిన ఆస్తితో ఒక 10 ఎకరాలు ప్రతి సంవత్సరం మాకు సొంత పొలంతో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాం సార్. సాగిస్తున్న తరుణంలో నాకు ఒక 10 ఇయర్స్ ఉన్నాయి, అప్రాక్సిమేట్ అటెడ్గా 10 ఇయర్స్. నేను 5th క్లాస్ చదువుతున్న టైంలో అన్ఫార్చునేట్లీ మా మదర్ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మా మదర్ని కోల్పోవాల్సి వచ్చింది సార్. సో ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో మేము వచ్చేసి ముగ్గురం సార్, మా బ్రదర్, సిస్టర్ అండ్ నేను. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా ఫాదర్ డిప్రెషన్కి లోన్ అయిపోయి అంటే కొంచెం బాధ్యతలు అవన్నీ పక్కన పెట్టేసి ఆయన పర్సనల్గా ఇదైపోయి బాగా అంటే చెడు అలవాట్లకి అందుకు ఇన్వాల్వ్ అయిపోయి బాగా అప్పులు పాలయ్యాం లీడర్స్. సో అప్పుడు ఏం చేయాలో తెలియదు. మా బ్రదర్ చదువుతూ ఉన్నాడు 7th క్లాస్ అట్లా, నేను స్కూల్కి వెళ్తున్నాను. నాకు పెద్దగా అవగాహన లేదు ఆ చిన్న వయసులో. జస్ట్ చనిపోయారని తెలుసు కానీ అప్పట్లో అంత అంటే అంత మెచ్యూరిటీ లెవెల్ ఏం లేదు. సో అట్లా నేను మా ఊర్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో చదువుతూ ఉన్నాను లీడర్స్. సో ఇంకా ఇలా జరుగుతున్న తరుణంలో మా ఫాదర్ వచ్చిన డబ్బులతోటి ఏమి సేవింగ్స్ ఏం చేయకుండా మమ్మల్ని అందరిని పట్టించుకోకుండా సో ఆయన ఇదిలో ఆయన ఉంటూ ఉన్నాడు లీడర్స్. సో మా బ్రదర్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ 9th క్లాస్లోనే డ్రాప్ అవుట్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ బయలుదేరి పనికి అట్లా వెళ్తున్నారని చెప్పేసి ఓ 2 ఇయర్స్ బయటకు వెళ్ళి అన్ని పనులు నేర్చుకొని వచ్చి కొంత ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ ఉన్నాడు లీడర్స్. మా సిస్టర్ కూడా ఊర్లోనే పిల్లలతో యూపీ స్కూల్కి వెళ్ళేసి కొంచెం చిన్నగా అప్పుడు దాకా మా నాయనమ్మ మమ్మల్ని పెంచేది లీడర్స్. ఏమన్నా ఫుడ్ అయినా అన్ని మమ్మల్ని మంచి చెప్పడాన్ని చూసుకోవడానికి మా నాయనమ్మ అన్ని విధాలుగా మాకు హెల్ప్ చేసేది లీడర్స్. సో ఇలా జరుగుతున్న టైంలో మా నాయనమ్మకు కూడా కొంచెం ఏజ్ బార్ కావడంతో ఇట్లయితే ఇబ్బంది అవుతుందని మా బ్రదర్ సో నలుగురు మా రిలేటివ్స్ అందుకు ప్రోత్సాహంతో చిన్న వయసులోనే 18-19 ఏజ్లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది లీడర్స్. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత చిన్నగా మాకు ఉన్నటువంటి భూమి ఇంకా బయటికి కూడా పనికి అందుకు బేదార్ పనికి హైదరాబాద్ అట్లా వెళ్ళకుండా ఊర్లోనే ఉన్న భూమిని ప్రతి సంవత్సరం 2-3 క్రాప్స్ వేసుకుంటూ
అలా సో మనం కష్టపడి ఇక్కడ ఉన్న భూమిని నాన్నకి ఒక్కడికి వదిలేస్తే ఆయన విచ్చలవిడిగా ఇట్లా రకరకాల ఖర్చు పెడుతున్నాడు, ఆయన మెంటల్గా ఇదైపోయి, సో ఇది కూడా ఉన్న భూమి కూడా పోయిద్ది అనే ఉద్దేశంతో ఇక్కడే ఉండి చేసుకుందామని మా అన్న ఆ రోజే డిసైడ్ అయిపోయి, ఉమ్, మేము మా వదిన గారు వచ్చారు లైఫ్లోకి. ఇప్పటికీ చెప్తున్న లీడర్స్, మా అమ్మ లేని లోటు మా వదిన గారి వల్ల మాకు ఈ రోజు కూడా చిన్న ఇది కూడా మాకు ఎప్పుడు క్లాషెస్ ఏం రాలేదు లీడర్స్. అందరం జాయింట్గా యూనిటీగా కలిసిమెలిసి అందరం ఉంటాం లీడర్స్. సో అలా మేము, మా సిస్టరు, నేను, నా ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నన్ను పొదిల్లో గవర్నమెంట్ హై స్కూల్లో జాయిన్ చేశారు. ఆ టైంలో నాకేం తెలీదు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జనరల్గా ఓసీకి ఇట్లా సీట్ ఇవ్వరు, ఏవో మేనేజ్మెంట్ కోటాలో 1 or 2 సీట్స్ ఉంటే అందులో ఒకటి ఇచ్చారు. నేను ఇంకా 6 to 10 అక్కడ కంటిన్యూ అయ్యాను. హాలిడేస్ టైంలో అట్లా వస్తూ మా అన్నయ్యకి, అందరికీ హెల్ప్ఫుల్గా వ్యవసాయానికి అందుకు హెల్ప్ చేస్తూ ఇట్లా కొనసాగిస్తూ కొంత కొంత సేవింగ్స్ చేసుకుంటూ మళ్ళీ కొంచెం ఉన్న పొలాన్ని అంతా స్టేబుల్ చేసుకుంటూ అలా వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాం లీడర్స్. అయితే మా సిస్టర్ కూడా ఇంకా బయటికి వెళ్ళి, ఆ, సో ఆడపిల్ల కదా, బయటికి ఆ రోజుల్లో 2012 ఆ టైంలో బయటికి వెళ్ళి తను చదివించడం ఆ, కష్టం అవుతుంది అని చెప్పేసి, అప్పటికి ఇంత అవేర్నెస్ లేదు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి మ్యారేజెస్ అయిపోయినాయి, తనకు కూడా మ్యారేజ్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు దాకా మాకు అందరికీ స్కూల్కి వెళ్తూనే పొలానికి అందుకు బాగా హెల్ప్ చేస్తుంటుంది మా సిస్టర్ కూడా. సో తనకు మ్యారేజ్ చేయాలంటే మాకు అప్పుడు సరిగ్గా ఇల్లు కూడా లేదు లీడర్స్. సో మా అన్నయ్యకి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు వస్తున్న సంబంధాలు కూడా మళ్ళీ యాస్టీస్గా కూలీకి నాలికి వెళ్ళే వాళ్ళు వీళ్ళ చేతుల్లోనే కట్టబెట్టాలి, మళ్ళీ అగైన్ మన చెల్లిని ఇలానే మనలాగా బాధ పెడుతూ ఉండాలి. అలా కాదు చిన్న, మనం ఇంకొక 2-3 years అయినా కష్టపడి మిరప ఒక దగ్గర దగ్గర ఒక 10 years నుంచి 5 acres అట్లా మిరప మేము కంటిన్యూస్గా వేస్తాం లీడర్స్. అందులో మా అన్న బాగా ఎక్స్పర్ట్, కొంచెం అతనుకున్న నాలెడ్జ్తో రకరకాల సేంద్రియ ఎరువులు అన్నీ యూజ్ చేస్తాడు బాగా. సో అలా మేము ఊర్లో అందరికన్నా కొంచెం క్రాప్ ఇంప్రూవ్మెంట్ కానీ అలా బాగా చేస్తాము అందరితో పోలిస్తే. సో ఆ డబ్బులతో కొంత కొంత అట్లా కూడబెట్టి మాకున్న స్థలంలోనే, ఇప్పుడు బాగా పాతిల్లు ఉండేది లీడర్స్, వర్షం పడుతున్నా కూడా చాలా బాగా ఇబ్బంది పడేవాళ్ళం. కనీసం వర్షం మొన్న వచ్చిన లాంటి తుఫాన్ లాంటిది కానీ వస్తే నిద్ర కూడా పోయేవాళ్ళం కాదనమాట. జస్ట్ ఏమవుతుందో, ఎప్పుడు ఆ పిచ్చులు ఊడిపడతాయి అన్న ఇదిలో ఉండేవాళ్ళం. సో ఆ టైంలో నాది చిన్నగా ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది. గవర్నమెంట్ మొత్తం త్రూఅవుట్ స్టడీస్ అంతా నాది గవర్నమెంట్ హాస్టల్స్ అండ్ కాలేజెస్లోనే. సో ఇంకా 2014-15 ఆ టైంలో హౌస్ ఎట్లయినా కన్స్ట్రక్ట్ చేయాలని మా దగ్గర ఉన్న కొంత అమౌంట్తో కొంత ఏ ఒకటి లోన్స్ పెట్టేసి మంచిగా హౌస్ కట్టాం లీడర్స్. కట్టిన తర్వాత ఒక 6 monthsకి మా సిస్టర్కి మంచి సంబంధం అంటే ఇక్కడ చేమకుర్తి దగ్గరలోని మర్చెట్లపాలెంలో ఒక ప్రైవేట్ క్లినిక్ రన్ చేస్తున్నటువంటి మా బావగారు మంచి లైఫ్ పార్ట్నర్గా దొరికారు. సో తను ఈ రోజు కూడా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా బాగా ఎక్సలెంట్గా చూసుకుంటున్నారు. సో మాకు చాలా హ్యాపీ. సో మనకి 2 టాస్క్లు క్లియర్ అయినాయి అనమాట. సో మన వెస్టేజ్ బిజినెస్లో లైఫ్ పార్ట్నర్స్ మన లైఫ్ లైనర్స్ అనుకుంటాం కదా. నాకు బిఫోర్, నా చిన్నప్పటి నుంచి నా లైఫ్ లైనర్స్ ఎవరంటే నా బ్రదర్, నా సిస్టర్ అనమాట. ప్రతిసారి నేను ఎప్పుడు డిమోటివేట్ అవుతున్నా మా బ్రదర్ ఒక మెంటర్ లాగా ప్రతిదీ గైడ్ చేస్తూ ఉంటాడు. సో నా లైఫ్లో నాకంటూ ఒక బాధ్యత, నా లైఫ్ లైనర్ ఎవరంటే మా బ్రదరే అనమాట. సో అలా జరుగుతున్న తరుణంలో ఇంక అగైన్ 2 టాస్క్లు అయిపోయినాయి. ఇంకా మేమిద్దరం, చెల్లి నేను ఎలా చదువుకోలేదు, నా తమ్ముడినైనా బాగా చదివించాలి, మంచి ఉన్నత స్థాయిలో ఇప్పుడు కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయ్యాము. మనల్ని చూసి మన ఫాదర్ కూడా మారాడు, పిల్లలు ఎట్లా కష్టపడుతున్నారు కదా, నేను చేయడం ఇది రాంగ్ స్టెప్ అని చెప్పేసి నాన్న కూడా మళ్ళీ యాజ్ గా మొత్తం పనులు చేయడము, ఎక్స్టర్నల్గా కొన్ని మేకలు, ఒక 50-60 మేకలు అవి అడిషనల్గా తీసుకొని ఇంకొక ఇన్కమ్గా చేస్తూ, అన్నయ్య కూడా ఒక పాల కేంద్రం రన్ చేస్తూ అన్నీ ఇట్లా జోడించుకొని కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉన్నాం లీడర్స్. అట్లా వెళ్తున్న క్రమంలో ఇంక నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది లీడర్స్. నేను కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సివిల్ ఇంజనీర్ జాయిన్ అయ్యాను.
జాయిన్ అయ్యాను. సో అప్పుడు దాకా ఏంటంటే కొంచెం యావరేజ్ స్టూడెంట్ అనమాట. 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఒక 80% మార్క్స్ అట్లా వస్తూ ఉండేవి. సో నేను బై హార్ట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో సబ్జెక్ట్ అర్థమైన దాన్నే తీసుకుంటాను. అర్థం కానిది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను తప్ప దాన్ని బై హార్ట్ చేసి అయితే ఎగ్జామ్లో రాయడం నాకు చిన్నప్పటి నుంచే ఇది ఉండదు. సో ఆ, నా లక్ ఏంటో తెలియదు కానీ బీటెక్లో నాకు నేను వేరు వేరు బ్రాంచ్లో అప్లై చేస్తే సివిల్ ఇంజనీరింగే వచ్చింది. సివిల్ ఏంటంటే మొత్తం మనకి బయట లైవ్లో ఏం జరుగుతుంటుందో అదే సబ్జెక్ట్ రూపంలో ఉంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టం. సో అది చదువుతున్న క్రమంలో ఫస్ట్ ఇయర్ యావరేజ్గా ఉన్నాను. సెకండ్ ఇయర్లో మా సబ్జెక్ట్ స్టార్ట్ అయినాక ఒక సెకండ్ ఇయర్లో సెమిస్టర్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్ వచ్చాక యూనివర్సిటీలోనే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఫస్ట్ ప్రైజ్ అదే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది 90.63తో. సో అప్పుడు మా పేరెంట్స్ కాల్ చేసి కాలేజ్ వాళ్ళు చెప్పగానే మా బ్రదర్కి ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. మా తమ్ముడు ఎలాగైనా కష్టపడి చదవగలడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా కష్టాలన్నీ చూశాడు కాబట్టి కష్టపడి చదవగలడు, మంచి ప్రయోజకుడు అవుతాడని డైలీ అట్లా ఇన్స్పిరేషనల్గా నాకు చిన్న బాగా చదవాలరా మన ఊర్లో ఇంకా మంచి పేరు రావాలి, ఇట్లా వీళ్ళు సెల్ఫ్గా కష్టపడి పైకి వచ్చారు అనే ఇదిలో అనిపించుకోవాలంటే ఫైనల్గా నువ్వు బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకోవాలని డైలీ ఇట్లా మోటివేట్ చేస్తూ ఉంటాడు సార్ మా బ్రదరు. సో అలా వస్తున్న తరుణంలో 2019లో నాది బీటెక్ కంప్లీట్ చేశాను సార్. కంప్లీట్ చేయగానే మా బ్రదర్ ఎట్లయినా కొంచెం మంచి కొంచెం డబ్బైనా ఖర్చు పెట్టి మంచి ఉద్యోగాలకు పంపాలని ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్టులకి నన్ను కోచింగ్కి పంపించాడు సార్. పంపించిన తరుణంలో మేలో కంప్లీట్ అయింది 2019. నేను జూన్లో అట్లా కోచింగ్కి వెళ్తున్న 1 or 2 monthsలోనే అప్పుడు సచివాలయం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు లీడర్స్. ఈ నోటిఫికేషన్లో నేను ఆ నోటిఫికేషన్ కూడా చూడలేదు. మా బ్రదరే గవర్నమెంట్ జాబ్ కదా అని చెప్పేసి అప్లై చేసి మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ ఈ వాతావరణానికి అలవాటు పడి మళ్ళీ రిగైన్ ఎమ్మటే కాలేజ్కి వెళ్ళడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ హైదరాబాద్ దగ్గరలోని కర్నూలు నియర్ బై సెంటర్స్లో అంటే ఎగ్జామ్ సెంటర్ వచ్చింది. కొంచెం జర్నీ కూడా దగ్గర ఉంటుంది, వెంటనే రాసేసి మళ్ళీ అగైన్ కోచింగ్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని మా బ్రదర్ అక్కడ అప్లై చేశారు, వెళ్ళి రాసి వచ్చాను. సో ఆ ప్రిపరేషన్లో అన్ అంటే ఆల్ ఇండియా లెవెల్ అన్ని స్టేట్స్ నుంచి వస్తారు లీడర్స్. హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటూ ఉన్నాను. ఆ, సో అగైన్ ఎగ్జామ్ రాశాను, వచ్చాను. మళ్ళీ నా కోచింగ్ యథావిధిగా కంటిన్యూ అవుతున్నా. సో రిజల్ట్ సెప్టెంబర్లో అట్లా రిజల్ట్ వచ్చినాయి. అది నేను కూడా చూసుకోలేదు. మార్నింగ్ 6కి వెళ్తే ఈవినింగ్ 8 వరకు కంటిన్యూస్గా కోచింగ్ సెంటర్లో నా ఇదిలో నేను అందరిని చూస్తూ వాళ్ళతో వాళ్ళు ఎలా చేస్తున్నారు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది, ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడేవాళ్ళు అక్కడ కోచింగ్ సెంటర్లో. ఐఈఎస్ ప్లస్ గేట్ కోచింగ్ అనమాట అది. సో అలా ప్రిపేర్ అవుతూ నెగిటివ్ మార్క్స్తో స్టార్ట్ అయ్యి పాజిటివ్కి రావడానికి వస్తున్న క్రమంలో సడన్గా ఒకరోజు అన్న కాల్ చేసి, చిన్న ఇక్కడ మన ఊరు పక్కన వాళ్ళకి అట్లా 1 or 2 మెంబర్స్కి ఇట్లా కాల్ లెటర్స్ వచ్చాయంట, మనం కూడా రాసాం కదా, ఒకసారి మెయిల్ వెరిఫై చేసుకోరా, వచ్చిందేమో చూడంటే అప్పటికి 10 days గడిచిపోయింది అందరు కాల్ లెటర్స్ అట్లా వచ్చి. సో నేను మెయిల్ అట్లా ఏం వెరిఫై చేయలేదు. అప్పుడు మొబైల్ కూడా పెద్దగా యూజ్ చేసేవాడిని కాదు, చిన్నది ఫోన్ మాట్లాడడానికి వరకే ఉండేది నాకు మొబైల్. సో సిస్టమ్ ఒక కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి నా మెయిల్ ఓపెన్ చేసి చూస్తే కాల్ లెటర్ వచ్చి 10 days అయిందనమాట. సో అన్నయ్య ఇట్లా కాల్ లెటర్ వచ్చిందన్న నేను చూసుకోలేదు, 10 days అవుతుందంటే ఓకే, ఇప్పుడు సర్టిఫికేట్స్ కూడా నువ్వు తీసుకోలేదు కదరా, నేను వెళ్ళి కాలేజ్లోనే సర్టిఫికేట్స్ తెస్తాను, జస్ట్ ముందు అటెంప్ట్ చేద్దాము, మరి పర్మిషన్ ఇస్తారో లేదో, 10 days అయిపోయింది కదా ఆల్రెడీ అంటే, సరే అన్నయ్య మీరు ఎలా చెప్తే అలా అన్నయ్య అని చెప్తే అన్న 2 daysలో అన్ని సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వచ్చాడు కాలేజ్లో అట్లా. రెసిడెన్స్ సర్టిఫికేట్లు, కాస్ట్ స్టడీ సర్టిఫికేట్లు అన్నీ గ్యాదర్ చేశాడు అన్న సెల్ఫ్గా. సో ఇంకా డైరెక్ట్గా ఒంగోలుకే వచ్చాను, ఇంటికి కూడా రాలేదు. ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్లో కౌన్సిలింగ్కి అటెండ్ అవగానే వాళ్ళు ఆ, కొంచెం పాజిటివ్గా అంతా రెస్పాండ్ అయ్యి కంప్లీట్ చేశారు. అలా కంప్లీట్ చేసి పోస్టింగ్ అనేది ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత సో నాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే అక్కడ అందరినీ పెద్ద పెద్ద
వేరు వేరు స్టేట్స్ నుంచి అక్కడ ఉన్న ఇదిలో ఆల్ ఇండియా లెవెల్లో ఏదైనా మంచి ఎంఎన్సి కంపెనీలైనా, సో ఐఐటీలో ఎంటెక్ చేయడానికి ఐఐటీలో సీట్ రాకపోయినా మంచి ఎంఎన్సి కంపెనీలైనా ఖచ్చితంగా జాబ్ అయితే కొట్టగలననే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది కోచింగ్లో. సో ఇది నాకైతే ఇంట్రెస్ట్ లేదు, కానీ మా ఊర్లో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ రావడమే కష్టము ఈ రోజుల్లో, సో వచ్చిన అవకాశాన్ని ఇట్లా మిస్ చేసుకుంటున్నారని చెప్పేసి అందరూ నన్ను ఏదో మోటివేట్ చేస్తున్నట్టు చేసేసి ఇది చేశారు. మా అన్నయ్య అయితే నాకే ఆప్షన్ ఇచ్చారనమాట. చిన్న నీ ఇష్టం రా, నువ్వు ప్రజెంట్ జాయిన్ అవ్వాలనుకుంటావు, కానీ నీ డ్రీమ్స్ ఏమున్నాయో అవి డెఫినెట్లీ కంటిన్యూ చేసుకో, అంటే స్టడీస్ని కూడా కంటిన్యూ రెండు ప్యారలల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎందుకంటే నువ్వు చదవగలవని నీకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆ, నువ్వు రెండు ఈక్వల్గా చేసుకోవాలనంటే జాయిన్ అవ్వన్నట్టు అన్నాడు. సో నేను ఎమ్మటే జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కూడా ఒక 3 మంత్స్ ఆఫీస్కి అట్లా ఏం రాకుండా హైదరాబాద్లోనే కోచింగ్లోనే ఉన్నాను. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశాను. ఒక మంచి మార్క్సే వచ్చినాయి, కానీ ఐఐటీలో సీట్ రాలేదు, ఎన్ఐటీలో వచ్చింది. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాము, ఐఐటీలో వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక 1 ఇయర్ ఈ జాబ్ కంటిన్యూ అవుతానని ప్రిపేర్ అయ్యాను లీడర్స్. ప్రిపేర్ అవుతున్న తరంలో ఒక ఏఈ నోటిఫికేషన్ పడింది. ఏఈ నోటిఫికేషన్ కూడా అటెంప్ట్ చేశాను. 2-3 మార్క్స్లో పోయింది అది. సో మళ్ళీ అగైన్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే 1 ఇయర్ వెయిట్ చేయాలి. ఈలోపు డైరెక్ట్గా అప్పటికి నాకు జాబ్ వచ్చిన టయానికి నాకు 21 ఇయర్స్ ఏజ్ లీడర్స్. సో అగైన్ 1 ఇయర్ వెయిట్ చేయాలి కదా. ఈలోపు కొంత ఫీల్డ్ వర్క్ కూడా తెలుసుకుందాము. మనం డైరెక్ట్గా ఇట్లా ఎడ్యుకేషన్ అయిపోగానే జాబ్లోకి వచ్చాము. ఇక్కడ రకరకాల బిల్డింగ్స్ ఉంటాయి, రోడ్లు ఉంటాయి, ప్లాన్లు ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులతో మాట్లాడాలి. ఈ నాలెడ్జ్ అంతా తెలియదు కదా, ముందు తెలుసుకుందామని. సో మా కొలీగ్స్ కూడా అందరూ బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు లీడర్స్. నేను ఏజ్లో అందరికన్నా చిన్నవాడిని అయినా ఎక్కడ మా మండలంలో ఎక్కడ వర్క్ జరుగుతుండే అక్కడ మా ఏఈ గారితో, ఆయన కొంచెం పెద్ద ఆయన, 58 ఏజ్ అట్లా ఉంటుంది, ఆయనతో తిరుగుతూ అందరితో అన్న అన్న అనుకుంటా ఎక్కడ పని జరుగుతుంటే అక్కడ తిరిగి అంతా నేర్చుకున్నాను లీడర్స్. ఎట్లా మార్కింగ్ చేయాలి, ఏం చేయాలి, ఎట్లా ఎగ్జిక్యూషన్ చేయాలి వర్క్స్, అవన్నీ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత మా ఏఈ గారి దగ్గర ఆయన పెద్ద ఆయన, ఆయనకి బైక్ కూడా రాదు, ఎవరో ఒకరు హెల్ప్ కావాలి. సో ఆయన ఇబ్బంది పడుతున్నాడు అనమాట. పగులంతా ఫీల్డ్ వర్క్ చేస్తున్నాడు, ఈవినింగ్ కనిగిరి అట్లా వెళ్ళి ఆన్లైన్ వర్క్ చేయించుకుంటున్నాడు. సో డైలీ ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు, అంటే ప్రైవేట్ కన్సల్టెన్సీ వాళ్ళ మీద వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి ఆన్లైన్ వర్క్ వాళ్ళ చేత చేయించుకుంటున్నాడు అనమాట. సో ఇది కరెక్ట్ కాదు కదా, మనం మంచిగానే చదువుకొని ఉన్నాము, వాళ్ళు ఎవరో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళ చేత ఇంజనీరింగ్ వర్క్స్ ఆన్లైన్ చేయించడం ఏంది. సో అదేదో మనమే నేర్చుకుంటే సార్ని అంత దూరం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పేసి 1 ఇయర్ 1.5 ఇయర్ అసలు ఆన్లైన్లో అన్నీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది నేర్చుకొని సెల్ఫ్గా నేను ఇవ్వడం మొదలుపెట్టాను సార్కి, సార్తో తిరుగుతూ. సో సార్కి కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎస్ ఇతనైతే చేయగలడు అని చెప్పేసి ఆ రోజు నుంచి కనిగిరి పంపకుండా ఇంట్లోనే ఒక చిన్న ఆఫీస్ లాగా సార్ వాళ్ళ ఇంట్లోనే ఒక ప్రింటర్, ఒక సిస్టమ్ అన్నీ కనెక్ట్ చేసి అక్కడే మేము మార్నింగ్ 6 నుంచే ఫీల్డ్కి స్టార్ట్ అవుతాము. నైట్ 10 వరకు ఇంకా ఫీల్డ్ అంతా తిరిగి ఇంకా ఈవినింగ్ అయిందంటే ఇంట్లో కూర్చొని ఆన్లైన్ వర్క్స్ అలా చేసుకుంటూ ఉండాలం. సార్ని కూడా కనిగిరి వెళ్ళకుండా ఇక్కడే అంతా సెట్ చేశాను. సో అప్పటి నుంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందనమాట నా మీద. సో ఇతనైతే ఏ పనైనా చేయగలడు, ఇతని ద్వారా జాగ్రత్తగా నెమ్మదస్తుడు, సో ఏం తప్పులు చేయడు, మనకి నమ్మకమైన వ్యక్తి అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది సార్కి. సో ఇట్లా అప్పటికి 2.5 ఇయర్ అట్లా అయింది, మా జాబ్ రెగ్యులర్ అయింది లీడర్స్. అప్పటికి జాబ్లో ఒక 30,000 ఇట్లా సైడ్ సార్తో వర్క్ చేస్తున్నందుకు కొంత అట్లా బాగా ఓకే అనిపించింది. ఆ టైంలోనే సో నేను ఇంటి దగ్గర ఉన్నా కూడా కొంతమంది కాంట్రాక్టర్లు అవి వచ్చి అవి పేపర్స్ ప్రిపేర్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇవన్నీ మా ఫాదర్ ఆ టైంకి మొత్తం సెట్ అయ్యాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఇప్పుడు కూడా అలా చేస్తే ఎట్లా అని చెప్పేసి కొంచెం బాధ్యతతో అంతా కొంచెం రెస్పాన్సిబుల్గానే ఉన్నారు. మా బ్రదరు మా ఫాదర్ ఇవన్నీ చూసి సో చిన్నోడు కూడా కొంచెం ఉన్న జాబ్తోనైనా పర్లేదు, అతను సెల్ఫ్గా ఉండగలడు అని చెప్పేసి 2023 అట్లా ఎండింగ్లో మ్యారేజ్ సంబంధాలు చూశారు లీడర్స్. సో మ్యారేజ్ చేసుకుంది కూడా మా మండల్లో ఉన్న మా కొలీగ్, అంటే నేను చేస్తున్న వర్క్స్ ఇవన్నీ చూసి సో ఇతనైతే రైట్ పర్సన్ అని చెప్పేసి సో మా కొలీగ్ వాళ్ళ సిస్టర్ని ఇచ్చి చేశారు లీడర్స్. వండర్ఫుల్ లైఫ్ లైనర్ నాకు దొరికారు. సో ఏమో తెలీదు, చిన్నప్పటి నుంచి నేను
ఉన్న ఇది చూసేమో దేవుడు మంచి లైఫ్ పార్ట్నర్ని నాకు అందజేశాడు. సో అంతా బాగుంది. వస్తున్న క్రమంలో సడన్గా ఒకసారి గవర్నమెంట్ ఎప్పుడైతే చేంజ్ అయిందో మా ఏఈ గారు వేరే మండలానికి దూరంగా ట్రాన్స్ఫర్ అయ్యారు. దట్టు ఆయనకి హెల్త్ కూడా సహకరించట్లేదు జాబ్ చేయడానికి. సో అంతటితోటి జస్ట్ ఇదివరకు మార్నింగ్ 6కి వెళ్ళి ఈవినింగ్ అంతా ఫీల్డ్ వర్క్ చూసుకొని నైట్ వర్క్ చేసుకుంటూ ఇట్లా బాడీ అంతా అలవాటు అయిపోయింది అన్నమాట కష్టపడటానికి. ఏమన్నా మండల్లో అయినా తీసుకోవాలన్నా అందరినీ లీడింగ్ చేసుకుంటూ అందరితో నిదానంగా నెమ్మదిగా మాట్లాడుతూ అందరితో కలివిడిగా ఉంటుంటే అన్ని రిపోర్ట్లు కూడా ఏఈ గారి తరహాలో నాకే చెప్పేవాళ్ళు అందరూ. సో అంతా బాగుంది, అందరూ కోఆపరేటివ్గా అంతా బాగుండ్రు. కానీ సారు ట్రాన్స్ఫర్ అయ్యారనమాట. సో అప్పుడు ఈ ప్రెజర్ అంతా వర్క్ అంతా చేస్తూ సడన్గా మనం ఆగిపోతే ఇంట్లో కూర్చుంటున్నా ఏం చేస్తున్నా బోర్ ఫీలింగ్ అనమాట. ఏదో డిఫరెంట్ ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్స్ ఏం లేవు. ఆల్రెడీ మనం ఒక వర్క్ చేస్తూ కంటిన్యూస్గా ఉంటూ సడన్గా ఇదైపోతే సార్ లేకపోవడం వల్ల ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి సోషల్ మీడియాలో వెతుకుతూ ఉన్న తరుణంలో డైరెక్ట్ సెల్లింగ్లోనే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనే ఒక కంపెనీ ఉంది లీడర్స్. సో దాంట్లో చూస్తూ ఉన్నాను. సో హైప్ అయితే ఉంది కానీ దాన్ని ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. దట్టు ట్రూలీ ట్రూలీ హైలీ ఎఫర్డబుల్ ప్రైజెస్ కాదు, హైలీ ఎక్స్పెన్సివ్. అంటే 25,000 ఏమన్నా పే చేస్తే కానీ మనకి ఐడి క్రియేషన్ ఇవ్వరు, నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్ళామన్నమాట. అంత ఎక్స్పెన్సివ్గా ఉండయి. అయినా కూడా తీసుకొని ఇది ముందుకు స్టెప్ వేద్దామని తీసుకొని చేశాను. చేసిన తర్వాత సో మనమైతే తీసుకున్నాం, మనం ఎవరికైనా ప్రమోట్ చేయాలంటే అంత ప్రైస్ పెట్టి ఎఫర్ట్ చేయలేరు కదా అని ఒక ఆలోచన వచ్చింది. సో దాన్ని మళ్ళీ రీఅగైన్ చేస్తూ అన్ని గూగుల్లో రకరకాలుగా వెతుకుతున్న తరుణంలో దానికి రిటర్న్ పాలసీ కూడా క్రియేట్ చేయొచ్చు, ఇవ్వచ్చు అని చెప్పేసి అన్ని గైడ్లైన్స్ ఫాలో అవుతూ కంపెనీకి రిటర్న్ పాలసీ పెట్టాను. ఆ, వచ్చిన అన్ని ప్రోడక్ట్స్ ఏం సీలో ఓపెన్ చేయలేదు కాబట్టి రిటర్న్ ఇచ్చాను. మా అమౌంట్ అలా ఉంది. ఎందుకంటే ఒక 1 మంత్ చూశాను అనమాట, అందరికి చెప్తూ జాయిన్ చేపిస్తూ ఇలా ఎవరు కూడా దాన్ని ఎఫెక్ట్ చేయట్లేదు అనమాట. సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి దాన్ని స- ఆ, సో ఏమీ సీల్స్ ఓపెన్ చేయకుండా రిటర్న్ చేయడం జరిగింది. సో అప్పటికి సో అన్ఎక్స్పెక్టెడ్గా దిస్ ఈజ్ ఆల్ బిఫోర్ వెస్టేజ్ లీడర్స్ మై జర్నీ. సో సార్ వాయిస్ క్లియరా సార్? ఎస్ సార్, క్లియర్. క్లియర్ సార్ మాకు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ బిఫోర్ వెస్టేజ్ జర్నీ. సో నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఎలా పరిచయం అయింది, ఎవరి ద్వారా పరిచయం అయింది, సో అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాను లీడర్స్. సో ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఒక ప్లంబింగ్ వర్క్ గురించి ఆ, మా మా కొలీగ్ అయినటువంటి శంకర్ అనే వ్యక్తితో ఆ, నేను ఒకసారి అంటే శంకర్ అనే అన్న మాకు మ్యారేజ్ విషయంలో అయినా స్టార్టింగ్ జాబ్ నుంచి అయినా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా కలివిడిగా కలిసి మెలిసి ఉంటాం లీడర్స్. అయితే ఏ విషయాలు వచ్చినా మన వాళ్ళతోనే షేర్ చేసుకుంటాం కాబట్టి ఒక ప్లంబింగ్ ప్రాబ్లమ్తో ఇట్లా షాప్కి వెళ్దాం రా అన్న మెటీరియల్ కావాలి అంటే సరే సరేరా సరే వస్తున్నాను, నేను నేను ఒక చోట ఉన్నాను అక్కడికి రా ఇద్దరం కలిసి వెళ్దాం అన్నారు లీడర్స్. సో నేను అక్కడికి వెళ్తే ఆల్రెడీ సాయన్న సారు వేరే ఒక వెటర్నరీ సర్జన్ అంటే వెటర్నరీ డాక్టర్కి హోమ్ మీటింగ్ ఇవ్వాలని ప్లాన్తో వచ్చాడు. సో నేను ఆడికి వెళ్ళగానే సాయన్న సార్ టక్ చేసుకొని బ్యాగ్ తగిలించుకొని ఉన్నాడు. సో అప్పటికి గ్రూప్లో ఇవన్నీ పెడుతున్నాడు కానీ నాకు పర్సనల్ షేర్ చేస్తూ ఇది బాగుంది, ఇది చేద్దాం, అది ఇది అని అంటున్నాడు. సో నేను ఆల్రెడీ ఒకటి చూసి ఇదైపోయాను కదా. సో వీటన్నిటి మీద కాన్ఫిడెన్స్ అనేది ఇది అవ్వలేదు. సో అయినా కానీ అక్కడికి వెళ్ళగానే ఒక 10 మినిట్స్ ఇక్కడ కూర్చోరా వెళ్దాము అంటే సాయన సార్ అక్కడ కూర్చున్నాము, ఇంకొక పర్సన్ అక్కడ, నేను పక్కన కూర్చున్నాను. సాయన సారు హోమ్ మీటింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అట్లా హోమ్ మీటింగ్ కంప్లీట్ చేశారు. సో అయినా కూడా విన్నాను ఆయిల్ వీటన్నిటి గురించి. కానీ మనం వచ్చిన పని వేరే ఏదో ప్లంబింగ్ షాప్కి వెళ్ళి వేరే మెటీరియల్ తీసుకెళ్ళాలి ఇంటికి. సో దాని పర్పస్ మీద వచ్చాం కాబట్టి అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. బట్ గుర్తుంది సార్ చెప్పిన కాన్సెప్ట్ అంతా. సో వెళ్తూ ఉంటే శంకర్ సార్ తెలివిగా ఆ టైంలోనే వెంటనే ఐడి తీసుకో చెయ్యి అని ఏం చెప్పలేదు.
జస్ట్ మీటింగ్ అయిపోయింది కదా, ఆ, విన్నావు కదా, సరే నీ పని ఉంది కదా చూద్దాం పదా అని చెప్పేసి ఆ మెటీరియల్ తీసుకొని వచ్చున్నాము. వచ్చిన తర్వాత అరౌండ్ 2025 మార్చిలో అనుకుంటా లీడర్స్. అయితే వచ్చున్నాను. ఇంకొన్ని రోజులకి అట్లా వర్క్స్ జరుగుతున్నాయి, సిమెంట్ రోడ్స్ ఇట్లా చేస్తూ ఉన్న తరుణంలో ఒకసారి డీటెయిల్స్ పెట్టమన్నాడు. ఐడి జనరేట్ చేస్తాను, డీటెయిల్స్ పెట్టు వెంగళరెడ్డి అంటే, సో ఏముందిలే ఊరికి ఫ్రీగానే కదా ఐడి అని చెప్పేసి ఐడి డీటెయిల్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి డైలీ స్టెప్ బై స్టెప్ మన వాళ్ళు పాయిజన్ ఎక్కిస్తారు కదా, ఆ టైప్లోనే మనకి డైలీ ఒక్కొక్క జూమ్ మీటింగ్ పోస్టర్ కానీ, లేకపోతే ఇక్కడ సెమినార్ జరుగుతుంది రారా అంటే డైరెక్ట్గా చెప్పట్లేదు, జస్ట్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాడు. అంటే చెప్తే వీళ్ళు ఏమనుకుంటారు. ఆ, ఆ, మా శంకర్ సార్ ఎలా అంటే మా వర్క్ విషయాల్లో కూడా కొంచెం లీడింగ్ అంటే బయట చేసి వచ్చినాడు కాబట్టి అందరితో లీడింగ్గా అట్లా లీడర్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. సో నాకు తెలుసు ఇతను ఏదన్నా అన్వాంటెడ్ది వేస్ట్ది అది అనవసరం అనుకున్న దాంట్లో చేయి పెట్టాడు. ఇది ఏదో బెనిఫిట్ ఉంది, దీని గురించి ఏదో ఉంది అని నాకు కొంచెం ఎక్కడో ఒక చోట నమ్మకం ఉంది అనమాట. సో అందుకని ఐడి తీసుకున్నాను. ఒక 1 మంత్ తర్వాత సింపుల్గా, అరే వెంగళరెడ్డి నీకు గ్యాస్ట్రిక్ ఉంది అంటున్నావు కదా, కొంచెం తేపులు అవి బాగా వస్తున్నాయి అంటావు కదా, సో నేను వాడాను తగ్గింది, నువ్వు కూడా ట్రై చేయి, ట్రై చేయడంలో తప్పు లేదు కదా అని చెప్పేసి నాకు ఒక రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా, కాంబయోటిక్స్ ఈ మూడు ఒక 1500-1600 అయినాయి లీడర్స్. ఈ మూడు ప్రొడక్ట్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత యూజ్ చేయి వెంగళరెడ్డి, ఆ, బాగుంటుంది, నాకు తగ్గింది, సో నీకు కూడా తగ్గుద్దేమో యూజ్ చేయి అని చెప్తే, ఆ, అప్పటికి పాత స్టాక్ ఉన్నాయి కాబట్టి ఒక 10 డేస్ వాడలేదు. సో తర్వాత వాడడం స్టార్ట్ చేశాను. ఆ, స్టార్ట్ చేస్తుంటే జస్ట్ ఒక 25 డేస్లో నాకు ఎందుకో బాడీలో తెలియని చేంజ్ అనమాట. కొంచెం అంటే తేలిగ్గా ఉండడం, ఇక్కడ హార్ట్ దగ్గర అట్లా పట్టకపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇదివరకు ఫుడ్ తింటే. సో అట్లా ఏం లేకుండా కొంచెం ఫ్రీగా ఉండడం, మంట లేకుండా ఉండడం, తేపులు ఆగిపోయినాయి, ఏదో సంథింగ్ చేంజ్ అయితే జరిగింది. ఆ, అన్న శంకర్ అన్న ఇట్లా అనిపించింది నాకు, కొంచెం పర్లేదని అంటే, ఓకే ఓకే ఈ రిజల్టే కదా నాకు కావాల్సిందని చెప్పేసి అన్న అనుకున్నాడేమో తెలీదు. సో సరే ఒక ఫ్లోర్ మీటింగ్ ఉంది రా వెంగళరెడ్డి అంటే, 1 or 2 టైమ్స్ మిస్ చేశాను వేరు వేరు రీజన్స్ చెప్పేసి. ఎట్లయినా మళ్ళీ నన్ను ఇన్వాల్వ్ చేస్తారేమో, నేను అప్పటికి చెప్పాను అన్న నీ మీద గౌరవంతో ప్రొడక్ట్స్ అయితే వాడగలను కానీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి బిజినెస్ అయితే నేను చేయలేను అని చెప్తే, లేదు అతనికి తెలుసు నేను వస్తే నా నుంచి మంచి నెట్వర్క్ వస్తుందని తెలుసు, సో నన్ను పట్టు వేయడానికి విక్రమార్కుల్లాగా నన్ను వదిలిపెట్టలేదు. ఓకే, నెక్స్ట్ సురేష్ సార్, మన గ్రేట్ మెంటర్ సురేష్ సార్ సెమినార్ జరుగుతుంది ఒకరోజు ఫ్లోర్ మీటింగ్, అక్కడికి రమ్మన్నారు అనమాట. అక్కడ వెళ్ళగానే నేను ఏదో క్యాజువల్గా వెళ్ళాను, నా బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, కనీసం ఎలా పలకరించాలో కూడా అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళగానే మన రవి సారు, ఆనంద్ సారు, సాయన సారు వీళ్ళందరూ అసలు ప్రేమగా పలకరించడం, ఒక కుటుంబం లాగా ఫ్యామిలీ లాగా అసలు భలే రెస్పెక్ట్ఫుల్గా క్యూరియాసిటీ తోటి వీళ్ళ మాట విధానం అన్నీ అబ్జర్వ్ చేశాను లీడర్స్ ఆ రోజు అక్కడ. లాస్ట్లో సురేష్ సార్ మీటింగ్ వినగానే, సో సో నేను ఎక్కడో ఆన్లైన్లో పరిచయమైన ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అంత ఎఫర్టబుల్ పెట్టిన దాన్నే ఇది చేయాలని చూశాను, కొన్ని రోజులు ట్రై చేశాను. ఇది లైవ్లో ఉంది కదా పొదిల్లో, అందులో దట్టు ఇంత టీమ్ సపోర్ట్ తోటి ఇంత బాగా పలకరించే వ్యక్తులు ఉన్నారు, మంచి మాటలు మాట్లాడే వ్యక్తులు ఉన్నారు, సో దీంట్లో చేయడంలో తప్పు లేదు కదా అని ఒక ఆలోచన అయితే పడింది. సో చేయాలని డిసైడ్ అయ్యాను, బట్ ఇన్వాల్వ్ అవ్వలేదన్నమాట. సడన్గా మా ఫాదర్ అప్పటికి బాగా ఇట్లా మేకలు వీటికి కాస్తూ ఉండేవాడు కాబట్టి మోకాలు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అనమాట. బాగా ఇబ్బంది పడుతున్నాడు. రే చిన్న ఇప్పుడైతే నాకు ఆపరేషన్ కంపల్సరీ అవసరం అయిద్దేమో, ఒకసారి చెక్ చేయించుకుందామంటే ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా తగ్గట్లేదు. డైలీ ఈవినింగ్ వచ్చేసి ఎర్ర టాబ్లెట్ అనే గుర్తుపెట్టుకుంటాడు, లేకపోతే పారాసిటమాల్ ఉన్నా కూడా ఆ పెయిన్కి తట్టుకోలేక వేసుకుని నిద్రపోతాడు అనమాట. సో నిద్రలో కూడా నొప్పి అని కలవరిస్తూ ఉంటాడు. సో ఈ బాధ చూడలేక కిమ్స్కి తీసుకెళ్ళాం లీడర్స్. లెఫ్ట్ లెగ్ డెఫినెట్లీగా పూర్తిగా అరిగిపోయింది, మోకాళ్ళ ఆపరేషన్ చేయాలంటే ఇమీడియట్గా ఆపరేషన్ చేయించాను. అది ఒక 2-3 మంత్స్ ఇంకా నాన్నని చూసుకుంటూ అట్లా, ఆఫీసు నాన్నని చూసుకుంటూ అట్లా సరిపోయింది. సో ఈ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అప్పటికి శంకర్ సారు, సో మన వాడికి ఒక క్లారిటీ వచ్చింది కదా, ఇంకా
సెమినార్స్కి ఇట్లా ఎంఎస్ఆర్ మీటింగ్స్ వీటన్నిటికీ టికెట్స్ చేస్తున్నాడు. డెఫినెట్గా రావాలి రావాలి, నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేశాను కదా అని, నువ్వు రావాలి, నువ్వు తెలుసుకోవాలి ఇంకా దీంట్లో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అన్న నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు, నేను డెఫినెట్గా ఇదైతే చేస్తానని చెప్పేసి అట్లా కొంచెం పర్మిషన్ తీసుకున్నాను. సో మా నాన్నకి సర్జరీ సక్సెస్ఫుల్గా అయింది, రికవర్ అయ్యాడు. అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ జూన్లో అనుకుంటా, జూన్లో సైదుల్ సార్ మీటింగ్ జరుగుతుంటే వెళ్ళాము. శంకర్ సార్ మేము తీసుకెళ్ళాడు. సో అక్కడ సడన్గా నాకు ఒక కుర్చీ ఇచ్చేసి మిగతా వాళ్ళందరూ కింద కూర్చుంటున్నారు అక్కడ ఫ్లోర్ మీద. ఇదేంటి వీళ్ళు ఇంకా దీంట్లో చాలా రోజుల నుంచి ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు కదా, ఇప్పుడుగా నిన్నగా మొన్న వచ్చాను, నన్ను కుర్చీలో కూర్చోబెట్టి వీళ్ళు కింద కూర్చుంటున్నారు ఏంది, ఇదేదో మొత్తానికి చేస్తున్నారని చెప్పేసి అప్పుడు కొంచెం డౌట్తో ఉన్నాను. కానీ సైదుల్ సార్ మీటింగ్ అవ్వగానే సో ఆయన చెప్తూ ఉన్నారనమాట. సో ఒక 50,000 70,000 జాబ్ చేస్తూ కూడా రిజైన్ చేసి మరీ ఇందులో ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడు, ఎవరి కోసం, మన 3 జనరేషన్ కోసం అని ఎక్సలెంట్గా సార్ సెమినార్ వినడం జరిగింది. తర్వాత మళ్ళీ అగైన్ అద్దంకిలో ఒక కారు ఓపెనింగ్ ఉందన్నమాట. మొన్న రమ్య రవకన్ సార్ది డిప్యూటీ ఎంఆర్ఓ కారు ఓపెనింగ్ ఉంటే ఆ రోజు మీటింగ్కి వెళ్ళాము. సో ఆ రోజు మీటింగ్ వెళ్తూ నాకు తెలియకుండానే మా ఫ్రెండ్ని కూడా ఇద్దరిని తీసుకొని వెళ్ళాను లీడర్స్. సో మీటింగ్ చాలా వండర్ఫుల్గా జరిగింది. నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. బాలం సీను సార్ పంచాయత్ సెక్రటరీగా చేస్తూ రిజైన్ చేసి మరి ఇందులో చేస్తున్నారు. పాండు సార్, అలాగే బీబీ మేడం, ఇట్లా వాళ్ళందరితో పోలిస్తే కూడా మన దగ్గరలో ఉన్నటువంటి రవికాంత్ సార్ ఉన్నాడు కదా, అద్దంకిలో పనిచేస్తూ ఎంఆర్ఓగా చేస్తూ ఇందులో పార్ట్ టైంగా చేస్తున్నాను. ఈ 8 to 9 monthsలో కారు కూడా ఓపెన్ చేశారు. ఒక 80,000 90,000 ఇట్లా చెక్ తీసుకుంటూ అని, ఇవి నాకు లైవ్ ఎగ్జాంపుల్స్ కనపడడంతో సో ఆ రోజు రిటర్న్ రాగానే వెంగళరెడ్డి సార్ మీకు తెలియకుండానే మీరు బిజినెస్ స్టార్ట్ చేసేసారు, ఆల్రెడీ ఇద్దరిని తీసుకొని వచ్చారు కాబట్టి మీతో పాటు, సో ఇంకా ఇదే మీరు చేయాల్సింది, మీరు విన్నారు మీకు తగ్గింది, సో మీకు తగ్గిన విషయం నలుగురికి చెప్పడమే. ఇందులో మనం ఎవరిని డబ్బులు కట్టమనట్లేదు, కట్టించమనట్లేదు, ఇందులో ఎక్కడ మోసం లేదు. సో చెప్పగానే నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఇంకా అగైన్ సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ ఒంగోలులో ఒకసారి జరుగుతుంటే అక్కడికి కూడా వచ్చాం లీడర్స్. అక్కడ కూడా మా ఫ్రెండ్ కొలీగ్ని ఇంకొక వ్యక్తిని కూడా తీసుకొని వచ్చాను. సో అక్కడ సార్కున్న సార్ వస్తుంటే అసలు ఎక్కడ లేని అభిమానం, ఆ పూల వర్షం అంతా చూస్తే అసలు ఒక వ్యక్తికి ఇంత అభిమానమా, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను లీడర్స్. సార్ టెస్ట్ మోనీ మొత్తం విన్న తర్వాత ఆ రోజు సెమినార్లో కంప్లీట్గా నా మైండ్ అనేది ఓపెన్ అయిపోయి, ఎస్ ఈ రోజు నుంచి నేను ఈ బిజినెస్ చేయాలి, అల్టిమేట్గా ఏ వర్క్ చేసినా కూడా ఫైనల్గా డబ్బు కోసం, ఇందులో టార్గెట్స్ ఏం లేవు, మన దగ్గరలో ఉండే చేసుకోవచ్చు, నలుగురికి ఆరోగ్యం ఇవ్వచ్చు, ఇక్కడ ఎవరిని కూడా డబ్బు కట్టమని కానీ కట్టించమని కానీ ఎక్కడా లేదు కాబట్టి, సో ఇది మనం చెయ్యొచ్చు అని ఆ రోజు డిసైడ్ అయ్యాను లీడర్స్. డిసైడ్ అయ్యి ఎస్ బయటికి రాగానే, సార్ నాది ఇంత ఇంత నెట్వర్క్ ఉంది, నీ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇంతమంది ఫ్రెండ్స్, ఇంతమంది రిలేటివ్స్ ఉన్నారు, మీరు నాకు రేపటి నుంచే, సో నేను రేపటి షెడ్యూల్ నాది, ఇది నాది, సో మనం మార్నింగ్ 10 to 5 ఆఫీసు, అంటే 6 to 10 హోమ్ మీటింగ్ చూసుకుందాం, ఆఫీస్ వర్క్ అయిపోయినాక ఈవినింగ్ 5 to up to 8 to 9 వరకు, 8:30 వరకు నైట్ కూడా హోమ్ మీటింగ్ తిరగాలి, ఇది నా షెడ్యూల్ అని మా అప్లైనర్ చెప్పగానే ఆయన ఆ, ఆ, సో మా అప్లైనరు ఏమన్నా పని ఉన్నా అని చెప్పినా కూడా నేను కాదు మీరు రావాల్సిందని ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని మరీ సార్ని తీసుకొని వెళ్ళి అందరికీ ప్లాన్ రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్పీడ్గా వెళ్ళాలని వెళ్ళాం లీడర్స్. 15 మందికి చెప్తే మా రిలేటివ్స్ నాకు బాగా క్లోజ్గా అనిపించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఐడి తీసుకోలేదు లీడర్స్. జస్ట్ ఇవన్నీ ఫేక్లే, నువ్వెందుకు జాయిన్ అయ్యావు దీంట్లో, మంచిగా ఇది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు కదా, అయినా నీకు డబ్బులు సరిపోవట్లేదా, నీకేమీ పిచ్చి పట్టిందా అన్నట్టు ఉన్నారు. కొంతమంది నా మీద అభిమానంతో జస్ట్ ఆయిల్, కొన్ని పేస్ట్, సబ్బు తీసుకొని వాడుతున్నారు, కానీ ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి, నాకు బాగా తెలిసిన వాళ్ళు నేను అనుకున్న రీతిలో ఎవరు రాలేదు. సో అగైన్ మళ్ళీ సో మన సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన వాయిస్ అంతా నాకు కంప్లీట్గా డైలీ మెమరైజ్ అవుతూనే ఉంటాయి. సో ఎక్కడ కూడా ఎవరన్నా రాంగ్గా ఇదిగా ఇస్తే జస్ట్ స్మైల్ ఇచ్చి పక్కకు రావడం, మన ఫ్లో మాత్రం ఆగకూడదు, కన్సిస్టెన్సీగా ఉండాలి అనే మాట మాత్రం నాకు ఎప్పుడు మైండ్లో మెదులుతూనే ఉంది. సో అలా కన్సిస్టెన్సీగా వెళ్తూ వెళ్తూ ఉన్న తరుణంలో
మంచి మంచి లీడర్స్ వచ్చారు లీడర్స్. సో నాకు స్టార్టింగ్ అగ్రికల్చర్ గురించి ఒక ట్రైనింగ్కి వెళ్ళాను, మానస ట్రైనింగ్ ఒంగోలులో. సో సార్ ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు 8 టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి. సో మా బ్రదర్ అప్పటికి 10 years నుంచి అగ్రికల్చర్ చేస్తూ చేస్తూ కొంచెం డస్ట్ ఎలర్జీ లాగా కూడా ఫామ్ అయింది అనమాట, కెమికల్స్ పెస్టిసైడ్స్ అవన్నీ కొట్టేసి. సో లేదురా ఇంక ఇప్పటి నుంచి మిరప ఇవన్నీ వేయలేము, ఉన్న మన పొలంలోనే కంది చేసుకొని మెట్ట పైరులు చేసుకొని ఇయర్లీ వన్సే కదా అది చూసుకుంటా ఉందాము, చేయలేము ఈ పనులన్నీ అంటే. లేదన్నాయి, ఇది ఒక్క సంవత్సరం చూద్దాము. ఇందులో నేను ఒక కంపెనీ గురించి తెలుసుకున్నాను, ఇందులో సేంద్రియ ఎరువులు ఉన్నాయంట. ఫస్ట్ మనం వాడి చూద్దాం, మంది బాగా అనిపిస్తే నలుగురికి చెప్దాము అంటే. ఆ ప్లాన్ కూడా మా బ్రదర్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు తెలియకుండా మా బ్రదరు ఇంతకుముందు పెరల్స్ చేస్తున్నాడంట ఆల్రెడీ ఇట్లాంటి నెట్వర్క్ మార్కెటింగ్లో. సో అందులో కొంచెం ఇదే ఉన్నాడు, కానీ మేము ఈ ప్లాన్ అంతా హెల్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగానే సో ఓకే ఇది మనమేమి ఎవరికి డబ్బులు కట్టట్లేదు, ప్రోడక్ట్ ఉంది, మనం ఇచ్చిన అమౌంట్కి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నారు కాబట్టి సో చేయొచ్చు అని మా బ్రదర్ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకు. సో ఫస్ట్ ఫస్ట్ మేము మిర్చికి ఒక 3 acres వేసాము ఈ ఇయర్. మిర్చికి మెయిన్గా గ్రానులర్స్, యాక్వాజెల్ 82 ఇవి బలం మందులో కలిపి వాడాము లీడర్స్. అలాగే బొప్పాయి కూడా ఒక 2 ఎకరాలు వేసాము, దానికి కూడా గ్రానులర్స్, యాక్వాజెల్ 82 ఈ 3 వాడాము. సో అన్నయ్యకి ఒక ఇది ఉండేదన్నమాట. సో ఏ మందులు వేస్తారో ఏమో, క్రాప్ పూర్తిగా డ్యామేజ్ అయిన టైంలో కూడా మళ్ళీ తిప్పుకుంటాయి బాగా వస్తుంటాయి అని చెప్పేసి కొంచెం పెస్టిసైడ్స్ ఏం వాడుతున్నావు అని అన్నయ్యని సలహాలు అడిగేవాళ్ళు కొంతమంది మన ఊరోళ్ళు, మన పక్క ఊరోళ్ళు అట్లా. సో నాకు తెలుసు అగ్రికల్చర్ని ఇలా ప్రమోట్ చేయొచ్చని ముందు మేము యూజ్ చేస్తున్నాం లీడర్స్. ఎక్సలెంట్గా మన తుఫానుకు కూడా ఎక్కడ సాయిల్ ఎరోడ్ అవ్వకుండా మంచిగా భూమికి పట్టి ఏ మొక్క కూడా ఇది అవ్వకుండా బాగా స్ట్రాంగ్గా మెత్తగా మంచిగా మొక్కలు వచ్చాయి. సో ఆ తర్వాత నువ్వేం వాడావా అని అడగగానే ఇవి వాడాను. సో నెక్స్ట్ స్టేజ్లో కూడా వాడేవి ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ మీరు ఇవన్నీ భూమిలోనే వేసుకోవాల్సినవి మీరు కూడా యూజ్ చేద్దరు, కానీ నెక్స్ట్ స్టెప్ కూడా పైన స్ప్రే చేసేవి కూడా ఉన్నాయి అని చెప్తే అగ్రి నానోటెక్ కూడా సెకండ్ స్టేజ్లో అంటే క్రాప్ వేసిన 45 డేస్కి ఇప్పుడు అగ్రి గోల్డ్ నానోటెక్ కూడా యూజ్ చేపిస్తున్నాను. మా బ్రదర్ని చూసి ఇట్లా ఇట్లా నాకు తెలిసిన కంపెనీలో తమ్ముడు కూడా చేస్తున్నాడు ఇందులో, అంటే జస్ట్ తెలియపరుస్తున్నాడు, మనలాంటి అవగాహన ఉండదు కదా మనకి, ఇట్లా వాడుకోండి బాగుంటాయి ఇవి అని చెప్తున్నాడు. నేను వాడాను, అవి ట్రై చేద్దామని చెప్పి 4-5 ప్రమోట్ చేశాడు, ఒక 10 ఎకరాలకి యూజ్ చేపిస్తున్నాడు అన్నయ్య. సో అట్లా అగ్రికల్చర్ని ఇది చేస్తున్నాము. ఇది చేస్తున్న టైంలో నా లైఫ్ లైనర్స్ అయినటువంటి కాంసన్ వెంకటేశ్వర రెడ్డి, శశికుమారు, శివనారాయణ, కోటిరెడ్డి, ఆంజనేయ రెడ్డి, పేరం వీరారెడ్డి సార్ ఒంగోలులో భగీరథ కెమికల్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. మంచి మంచి లైఫ్ లైనర్స్ నాకు అంతా సపోర్టింగ్గా వచ్చారు. సో ఇట్లా కంటిన్యూగా వెళ్తూ ఉన్నాము. అలాగే ఇంకో కొంత 16% దాకా అచీవ్ అయ్యాను. అచీవ్ అయిన తర్వాత మంచి గ్రూప్ 1 ఆఫీసర్ అయినటువంటి గ్రేట్ లీడర్ మా సుభాషిణి మేడం గారు మాకు ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయగానే సో ఓకే అంతా బాగుంది, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్యాసివ్ ఇన్కమ్ అవసరము, డెఫినెట్గా ఉండాలి, సెకండరీ సోర్స్ ఆఫ్ ఏదో ఒక ఇన్కమ్ ఉండాలి. సో ఇది చేద్దాము, మనతో పాటు నలుగురు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము, ఇది నలుగురికి చెప్దాము. సో మీకు డెఫినెట్గా మీకు సపోర్టివ్గా ఉంటానయ్యా అని చెప్పేసి మాకు ఒక భరోసా ఇచ్చారు. సో మేడం గారి ఇది వల్ల సో మంచి టీం వచ్చింది లీడర్స్. అందులోనే ప్రవీణ మేడం, కొండమ్మ మేడం, ఇట్లా రత్నకుమారి మేడం, సునీత మేడం, మంగమ్మ మేడం, కవిత మేడం, ఎల్లమ్మ మేడం, శుభలక్ష్మి మేడం, కుమారి మేడము, అలాగే ఆ, ముందూరు బాలరెడ్డి సారు, శివారెడ్డి సారు, మీరావళి సారు, ఇంకా మా ఆఫీస్లో పనిచేస్తూ రీసెంట్గా డిఎస్సిలో జాబ్ చేస్తూ ఇందులో డిఎస్సిలో జాబ్ కొట్టి మరి స్కూల్ అసిస్టెంట్గా వెస్టేజ్ని కూడా నా మీద గౌరవంతో అంతా యూజ్ చేస్తూ సో ఫస్ట్ ఇది నేను తెలుసుకున్న తర్వాత అందరికి చెప్పాలనే విధిలో గ్రేట్ లీడర్ శివరామకృష్ణ సార్ కూడా మంచి లైఫ్ లైనర్గా ఉన్నారు, ఆల్రెడీ మన జూమ్లో కూడా ఉన్నారు ప్రజెంట్. ఇట్లా నా టీం అంతా మంచిగా వచ్చింది లీడర్స్. సో సో ఇదంతా చేస్తున్న తరుణంలో నేను ఆగస్ట్ సెప్టెంబర్లో బ్రాంజ్ డేటర్గా క్వాలిఫై అయ్యాను. బిఫోర్ బ్రాంజ్ అవ్వకముందు మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళాను అనమాట లీడర్స్. ఆ ట్రైనింగ్లో నేను తెలుసుకుంది ఏంటంటే 3 days ట్రైనింగ్ జరిగింది. 2 days కంప్లీట్గా మన సిస్టమ్ గురించి, అసలు మైండ్ సెట్ గురించి, అసలు
మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఏ పని చేయాలన్నా మనకి మైండ్ సెట్ ఇంపార్టెన్స్ కాబట్టి ముందు మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉండాలి. ఆ ప్రోగ్రామ్ గురించి 1.5 డే వితౌట్ కంపెనీ నేమ్ ఎత్తకుండా మహా గురూజీ సుబ్బయ్య శెట్టి సారు ఎక్సలెంట్గా అసలు ఒక సగటు మనిషి నిత్య జీవితంలో ఎలా బతకాలి, ఆ, ఒక ఫ్యామిలీని ఎలా లీడ్ చేయాలి, అన్నీ ఎలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనేది వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు లీడర్స్. నేను యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు మైసూర్ వెళ్దామని. సో ఆల్రెడీ డిసైడ్ అయి చేస్తున్నాం కదా, ఇంకా ఎక్కడ కూడా మోటివేషన్ ఉంటుందని శంకర్ సార్ చెప్పినా కూడా లేదు, రావాల్సిందే, ఇంకా నువ్వు కొంత ఎక్స్పీరియన్స్ అవుతావు అంటే నిజంగా నేను రాకపోయి ఉంటే ఇవన్నీ మిస్ అయ్యేవాన్నేమో అనిపించింది లీడర్స్. అక్కడికి వెళ్తే అంత వండర్ఫుల్గా జరిగింది అక్కడ సెషన్ మాత్రం. సో చాలా బాగుంది. మైసూర్ నుంచి రాగానే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను. బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత సో అంతా బాగానే ఉంది. ఇంకొకటి, మనకి టీం వస్తుంది లీడర్స్, ప్రతి ఒక్కరికి హోమ్ మీటింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, టీం అయితే వస్తుంది. వచ్చిన టీంని మనం లీడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెన్స్. ఎందుకంటే మనకి మాట ఇంపార్టెంట్, ఇందులో ఓపిక ఎక్కువ ఉండాలి. సో సడన్గా ఎదుటి వాళ్ళతో ఏం మాట్లాడుతున్నది అని చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చిన లైఫ్ లైనర్స్కి అందరికీ గౌరవంగా రెస్పెక్ట్ ఇస్తూ మనం ఎంత గౌరవంగా ఉంటే మనకి అంత టీము స్ట్రాంగ్గా ఉండిద్ది లీడర్స్. సో ఇదంతా చేస్తున్న తరుణంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నెట్వర్క్ పవర్ గురించి. ఎందుకంటే ఇది మాకు లైవ్లో జరిగిన ఇన్సిడెంట్. సో మేము మార్నింగ్ 10 టు ఈవినింగ్ 5 వరకు ఆఫీస్ వర్క్ ఉంటుంది. సో ఆఫీస్ వర్క్ టైంలో మ్యాక్సిమం వెళ్ళము, ఏమైనా ఉన్నా ఆఫీస్లో ఖాళీ టైంలో ఉన్న ఫోన్ కాల్స్ ద్వారానే ఫాలోఅప్ చేస్తాము. సో ఇట్లా డైలీ ఒకసారి సెప్టెంబర్ మంత్లో 14th డేన చాలామంది బిల్స్ అన్నీ రైజ్ చేయించాము. సో ప్రొడక్ట్స్ 2-3 డేస్ లేట్ అయినాయి, తీసుకురావాలి, ఎందుకంటే అందరూ అడుగుతూనే ఉన్నారు ప్రొడక్ట్స్ రాలేదు ఏం సార్ ఇంకా అని చెప్పేసి. సో వెళ్దామని చెప్పేసి ఒంగోలు ఒక వెహికల్ తీసుకున్నాము. ఒంగోలులో హేమలత మేడం గారికి హోమ్ మీటింగ్స్ కంప్లీట్ చేసి అటు టంగుటూరు మీదుగా కొండేపి వద్దాము, అక్కడ నుంచి ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్దాము సార్ అంటే, మా అప్లైనర్ కూడా సరే సార్ వెళ్దాము, డైలీ మనకి ఇంకా టైం కుదరట్లేదు కదా, ఎట్లానే ల్యాగింగ్ అయిపోతుంది అని చెప్పేసి నైట్ 8:30-9కి అట్లా ఒంగోలులో హోమ్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని త్రూ కందుకూరు మీదుగా కొండేపి వచ్చాం లీడర్స్. ఆ రోజు ఎప్పుడు చూడని వర్షం, ఆ, అసలు భయంకరమైన వర్షం లీడర్స్. ముందు వెహికల్ వెళ్తుంటే వెహికల్ కూడా కనబడట్లేదు, అందులో మా దగ్గర ఉన్న వెహికల్ కొంచెం ట్రబుల్ ఉందన్నమాట, ప్లగిన్స్ ప్రాబ్లమ్స్ ఉండి కొంచెం ఆయిల్ లీకేజ్ అట్లా అవుతూ ఉంది. సో ఆ వర్షానికి ముందు త్రీ మీద పెట్టి వైపర్ వేసినా కూడా ముందు రోడ్డు కనిపించట్లేదు, జస్ట్ ఆ వైట్ కలర్ బార్డర్ మీద వెళ్తూ చాలా అంటే చాలా జాగ్రత్తగా కొండైపు వరకు చేరాం లీడర్స్. చేరిన తర్వాత అక్కడ అన్ని బిల్స్ అన్ని చూసుకొని సార్ కూడా, డిఎల్సిపి సార్ ఆ, మన రవి సార్ చెప్పడం వల్ల మాకు ప్రతిసారి కూడా డిఎల్సిపి మేము బిల్స్ రాసి పెట్టగానే కొండైపు నుంచి ఆ సార్ బిల్లుతో సహా ఎటువంటి చిన్న రిమార్క్ లేకుండా ఇప్పటికీ రిమార్క్ లేకుండా ప్రతి ప్రోడక్ట్ మాకు అందజేశారు లీడర్స్. ఈ విషయంలో మాత్రం రవి సార్కి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రవి సార్ చెప్పడం వల్లే మాకు కొంచెం ఈజీ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే గతంలో మేము ప్రొడక్ట్స్ తీసుకురావాలంటే 1 డే సపరేట్గా టైం కేటాయించి మరి ఇక్కడ పొదిల్లో అన్నీ దొరకవు, ఒంగోలు కానీ అద్దెకి కానీ వెళ్ళి టైం వేస్ట్ చేసుకుని మరీ తీసుకురావాల్సి వచ్చేది. సార్ రవి సారు ఇట్లా మన లీడర్స్ ఉన్నారు మంచి లీడర్స్, సో నీకు ఇబ్బంది ఉండదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళకి సర్వీస్ ఇవ్వు అనగానే సార్ మాట తప్పకుండా డిఎల్సిపి సార్ శ్రీనివాస్ సార్ కూడా మంచిగా కోఆపరేట్ చేశారు. ఓకే, ఆ రోజు ఇంకా ఒక 8-9 బాక్సులు ఉన్నాయి, సార్ మొత్తం ఒకసారి బస్కి వెళ్ళాలన్నా కష్టము, అందులో ప్రొడక్ట్స్ కూడా ఇబ్బంది అవుతాయి అని చెప్పేసి మేమే వెళ్ళాము లీడర్స్ తీసుకురావడానికి. అట్లా డిఎల్సిపిలోనే 9:30-10 అట్లా వెళ్ళాము. సో అన్నీ గ్యాదర్ చేసుకొని ప్యాక్ చేసుకొని లోడ్ చేసేసరికి 11:30 దాకా అయింది లీడర్స్. ఓకే అన్నీ చేసాము, వెళ్తూ ఉన్న క్రమంలో ఆ, చిన్నగా వెళ్తూ ఉంటే అక్కడ త్రూ కొండేపి నుంచి పొదిలికి రావాలంటే పెట్లూరు అట్లా దాటాక జూగుంట అట్లా దాటిన తర్వాత అరౌండ్ జూగుంట కూచిపూడి మధ్యలో ఒక లాంగ్ బ్రిడ్జి ఉండేదన్నమాట. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ బ్రిడ్జి మిడిల్లో కార్ ఆగిపోయింది లీడర్స్. ఎగ్జాక్ట్గా అప్పుడు 12:10 అయింది టైం కూడా, మిడ్ నైట్ 12:10 అయింది, కార్ ఆగిపోయింది. శంకర్ సార్ పక్కనే ఉన్నాడు, నేను పక్కనే ఉన్నాను.
తెలుసు. ఓకే. మాకు ఏం చేయాలో అర్థం కావట్లే. ఇద్దరం అట్లా స్మైల్ ఇస్తూ కూర్చొని ఉన్నాం అనమాట. ఈ టైంలో ఏం చేయాలి? అందులో కార్ ఉంది, మెటీరియల్ ఒక 1,00,000 దాకా మెటీరియల్ ఉంది బ్యాక్ బ్యాక్ సైడ్. ఏం చేయాలి? సో బయటకు ఓపెన్ చేసి చూస్తేనేమో మొత్తం ప్లేస్ అంతా నిర్మానుషంగా ఉంది. సో అక్కడ డేంజర్ ప్లేస్ అని శంకర్ సార్కి తెలుసు ఆల్రెడీ. నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి ఆ బ్రిడ్జిలో. సో ఈ టైంలో ఇక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంచెం అది నిర్మానుషంగానే ఉంది ప్లేస్ అయితే మొత్తానికి. అది ఆ విషయం నాకు తెలియదు. నేను చెప్తే నేను ఇంకా భయపడిపోతానని చెప్పి నాకు చెప్పలేదు. సార్ అట్లానే ఆలోచిస్తూ కొంతమంది సో నెట్వర్క్ పవర్ గురించి నేను ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే చూడండి లీడర్స్. సో మన వెస్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఇంతకుముందు హైమా మేడం వీళ్ళందరూ ఇక్కడే కదా చేసింది. నాకు తెలిసి ప్రతి ఊర్లో మన వాళ్ళు ఉంటారు డెఫినెట్లుగా. సార్ ఎవరో ఒకరు మనకైతే హెల్ప్ చేస్తారు, అందులో నో డౌట్ అని చెప్పేసి కాల్స్ చేస్తూ ఉన్నాం లీడర్స్. అరౌండ్ 12:31 కాబట్టి అందరూ స్లీపింగ్ టైం కాబట్టి ఎవరు లిఫ్ట్ చేయలేదు. ఆ, మన గ్రేట్ లీడర్ హైమా మేడం అండ్ రామయోగి సార్ ఆ టైంలో ఫోన్ రెస్పాండ్ అయ్యారు లీడర్స్. రెస్పాండ్ అయ్యి రామయోగి సార్ చెప్పాడు అక్కడ పక్కన విజయలక్ష్మిపేటలో ఆ, మీకు ఏమన్నా ఒకవేళ ఆయిల్ ప్రాబ్లం అయితే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు, చూడండి, లేకపోతే ఇంకోటి ఏదన్నా అయితే మనం ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేద్దామన్నాడు. అట్లాగే సో అతను ఆయిల్ ఏమన్నా మనకు తెచ్చి ఇవ్వడానికి వెహికల్ లేదనమాట. అతను రిటర్న్ నడుచుకుంటూ పోవాలంటే ఇక్కడ ఇక్కడ ఒకళ్ళు ఉండాలంటే ఆ టైంలో అక్కడ ఉండడం చాలా డేంజరస్. సో అది వర్కౌట్ అవ్వదని చెప్పేసి మళ్ళీ అగైన్ హైమా మేడం కాల్ చేస్తూ ఉంటే కూచిపూడిలో మన వెస్టేజ్లో చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ సచివాలయం జేఎల్ఎంగా పనిచేస్తే ఏడుకొండలు సార్ రెస్పాండ్ అయ్యే లీడర్స్. ఎందుకంటే వాళ్ళు 24/7 ఆన్లోనే ఉంటారు అనమాట. మొబైల్ ఆఫ్ చేయరు. ఏమన్నా కరెంటు ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు లైన్లోనే ఉంటారు. సో ఆ, ఆ సార్ మాకు కౌన్సిలింగ్ ఇచ్చారనమాట. ఈ టైంలో అక్కడ ఎందుకు ఆగారు, అది డేంజర్ ప్లేస్ అయితే. సో హెల్ప్ సరే హెల్ప్ చేయడం చేశాడు. బట్ బిఫోర్ ముందే ఇవి మాకు చెప్పారు. హైమ మేడం గారికి కూడా కాల్ చేస్తే అసలు ఆ ప్లేస్లో ఎందుకు ఆగారు సార్, అది చాలా డేంజరస్ అయితే, మీరు ముందు వచ్చేయండి అంటే ఎలా వస్తాం మేడం, ఇంత వెహికల్ ఉంది, దీన్ని వదిలిపెట్టి రాలేం కదా అని చెప్పేసి అక్కడే ఉన్నాము. మేడం గారు ఆ సార్ని పంపించారు. పంపించడంతో చిన్నగా ఆ ఫ్యూయల్ అంటే ఎక్కువ సగం వేస్టేజ్ కింద పోతుంది అనమాట ప్లగ్ ఇన్ ప్రాబ్లమ్స్ వల్ల. మేము ఫ్యూయల్ ఫుల్గానే సఫిషియెంట్గానే ఉంది, ఆ ప్లగ్ ఇన్ ప్రాబ్లం వల్ల కొంచెం వేస్టేజ్గా పోతుంది. సో ఆ సారు బాగా దేవుళ్ళలాగా హెల్ప్ చేశాడు ఆ టైంలో. సో ఫ్యూయల్ తీసుకున్నాము. అగైన్ సార్ వెళ్తూ వెళ్తూ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఆపాడు. కొంచెం వాటర్ అట్లా జ్యూస్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పుకొని సార్కి అగైన్ 1 కల్లా పొదిలొచ్చాం లీడర్స్. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నెట్వర్క్ అనేది మనకి ఎక్కడ ఉన్నా కూడా సో నాట్ ఓన్లీ వెస్టేజ్, అది ప్రతిదానికి హెల్ప్ఫుల్గా అవుతుంది లీడర్స్. సో సో మన డౌన్లైనర్స్ నెట్వర్క్లో ఉండబట్టి సో ఏ ఆపద వచ్చినా కూడా ఇలా కూడా మనకు యూజ్ అవుతుంది. ఏదన్నా మన ప్రాబ్లమ్స్ వచ్చినా, మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే ఇంకోటి మనకి ఎక్కడ చూసినా ఒక ఫ్యామిలీ లాగా అందరు తోడు ఉంటారని ఆ రోజు చాలా కాన్ఫిడెన్స్ ఇంకా బిల్డ్ అయింది. సో ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ లీడర్స్ మాకు ఈ స్మాల్ జర్నీలో జరిగినటువంటి లైవ్ ఎగ్జాంపుల్. మెయిన్గా లీడర్స్ ఇందులో మనం సక్సెస్ అవడానికి మన పెట్టుబడి ఏంటంటే ఓపికని పెట్టుబడి పెట్టాలి. సో పెట్టుబడి మంచి మాట తీరు ఉండాలి, డిసిప్లైన్గా ఉండాలి, ఎదుటివారితో ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. సో మనం మేము చాలా మందికి సో నాలాగే మంచి మంచి కోచింగ్ ప్రిపేర్ అయిన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మరి సచివాలయాలు గవర్నమెంట్ జాబ్స్ అని రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లీడర్స్. వాళ్ళందరికీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇప్పుడు చెప్తే రాలేదు. డెఫినెట్లీ ఎంఎస్ఆర్ సార్ ఒక మాట అనేవాళ్ళు అనమాట, నువ్వు చెప్తే రాని వాళ్ళు డెఫినెట్గా నువ్వు గెలిస్తే వస్తారు అనే మాట ఎప్పుడు మైండ్లో ఉండేది. సో డెఫినెట్గా ఏదో ఒక రోజు వాళ్ళు వస్తారు, మన ఇంప్రూవ్మెంట్ చూసి అట్లా మేము కూడా చేస్తాము ఇందులో అని చెప్పేసి వస్తారని కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తూ ఉన్నాం లీడర్స్. ఇంకొక మాట బాలం సీను గారు కూడా ఒక మాట అన్నారు, మనకి రెస్పెక్ట్ అనేది ఈ రోజులో డబ్బు ఉంటే సుబ్బిగాడిని కూడా సుబ్బారావు గారు అని పక్కన నామకరణం యాడ్ చేసి మరి ఈ సమాజం అట్లా పిలువబడుతుంది. సో ఇంకొకటి లీడర్స్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే ఒక 3 months 4 months అట్లా ల్యాగింగ్ చేశానో ఐడి తీసుకొని, సో దయచేసి మీరు ఈ ప్లాన్ గురించి సిస్టమ్ అర్థమయ్యి ఇన్వాల్వ్ అయిన తర్వాత డెఫినెట్గా అప్లైనర్ మనకి ఏ చెప్పినా కూడా వాళ్ళు ఒక ఫాదరు మదరు బ్రదరు సిస్టర్ లాగా మనకి అన్ని మన మంచి కోసమే అన్ని విషయాలు చెప్తారు లీడర్స్.
దయచేసి అప్లైనర్కి మంచి రెస్పెక్ట్ ఇచ్చి ఆ, ఆ, వాళ్ళ మీద కోపడకుండా మంచి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఏది చెప్పినా మన కోసమే కాబట్టి మనల్ని గెలిపించే విధంగా వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి దయచేసి అప్లైనర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి లీడర్స్. సో ఆల్రెడీ ఈ సిస్టమ్ ఎలా ముందుకెళ్ళాలి, సిస్టంలో ఎలా ఉండి కంటిన్యూ అవ్వాలి అని ఒక వీల్ని ఆల్రెడీ ఇన్వైటింగ్ చేశారు. మళ్ళీ దాన్ని అగైన్ మనం రీవెంటింగ్ చేయొద్దు. ఆ ఉన్న సిస్టమ్నే కంటిన్యూలో ఫ్లోలో వెళ్ళాలి లీడర్స్. సో ఓకే, సో చాలా టైం అయినట్టుంది. సో ఓకే, ఈ వెస్టేజ్ బిజినెస్లో నేను సక్సెస్ అవ్వడమే కాదు, నా లైఫ్ లైనర్స్ అయినటువంటి ఇప్పుడు దాకా చెప్పిన నేమ్స్ అందరినీ నన్ను నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్క లీడర్కి మంచిగా ఇన్కమ్ ఇప్పించి గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను లీడర్స్. ఇప్పుడు దాకా నేను చెప్పిన టెస్ట్ మోనీలు ఏమైనా నెగిటివ్స్ ఉంటే వదిలేయండి, పాజిటివ్స్ మాత్రమే తీసుకోండి. ఆ, మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన అప్లైనర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఓకే, బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ రవి సార్. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ టెస్ట్ మనీ. సార్ పర్సనల్ గా థ్యాంక్ యూ నాకు ఈ రోజు చాలా హెల్ప్ అయింది సార్, మీ టెస్ట్ మనీ ద్వారా చాలా ఇన్స్పైర్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. ఇన్ని రోజులు మీ స్మైల్ ఫేస్ మాత్రమే చూస్తున్నాం, కానీ మీ స్మైల్ వెనక ఉన్న సమస్యలు, స్ట్రగుల్స్ ఎన్ని ఫేస్ చేసి మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టారు ఈ రోజు టెస్ట్ మనీ ద్వారా తెలుసుకున్నాం సార్. మరింత బాధ్యత మా పైన పెరిగింది, ఎందుకంటే మీలాంటి వ్యక్తులు రావటం, మమ్మల్ని నమ్మి మాతో జర్నీ చేయటం, మీ ద్వారా మేము చాలా యాక్టివేట్ అయ్యాము, ఆనంద్ సార్ కానీ నేను కానీ. ఎందుకంటే పొదిలో దాదాపుగా అందరూ కూడా మన టీంలో 20 మంది దాకా సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు. అందరూ కూడా చిన్న వయసులోనే గవర్నమెంట్ జాబ్ కొట్టారు. త్రూ గవర్నమెంట్ జాబ్ కొట్టి అక్కడ ఆగకుండా గవర్నమెంట్ జాబ్ అయింది కదంటే రిలాక్స్ అవ్వకుండా ఆ, ప్రతి ఒక్కరు కూడా ప్యాసివ్ ఇన్కమ్ కోసం లేదంటే సెకండ్ ఇన్కమ్ కోసం ఆల్రెడీ ప్లాన్ చేస్తూ, కొంతమంది అయితే ఆల్రెడీ సెకండ్ ఇన్కమ్ చేస్తూ కూడా ఉన్నారు. ఏదో ఒకటి పార్ట్ టైం జాబ్ కానీ లేదంటే ఇంకోటి ఏదైనా బిజినెస్ కానీ ఇలా చేస్తున్నారు. మిమ్మల్ని చూసి స్టార్టింగ్ నుంచి మాకు చాలా ఆదర్శం అనమాట. పొది లీడర్స్ అంటే ఆనంద్ సార్ కానీ మా కానీ ప్రత్యేకంగా మిమ్మల్ని చూసిన తర్వాత మేము యాక్టివేట్ అయ్యాము. థ్యాంక్ యూ వెంకటరెడ్డి సార్, థ్యాంక్ యూ. అనుకున్న దానికంటే ఈ రోజు టెస్ట్ చాలా బాగా వచ్చింది. ఇంత టైం మాట్లాడతారని కూడా మేము ఊహించలేదు. ఒక ప్రొఫెషనల్ స్పీకర్ లాగా మాట్లాడారు. ఆ, దేవుడు మంచి టీం ఇచ్చారు మీకు, త్వరగా మంచి సక్సెస్ తీసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, కొత్త వాళ్ళు కానీ లేదంటే జూమ్ లో ఉన్న లీడర్స్, ఇంకా కొంతమంది సందిగ్ధంలో ఉన్న లీడర్స్ ఆలోచించండి. దాదాపుగా కొండే టీంలో 60-70 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. 60 మంది 70 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయి చేస్తున్నారంటే ఏం లేకుండా ఏదో ఆవేశంతోనో అత్యాశతోనే రారు. ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే 10 లక్షల మంది జాబ్ రాస్తే 100లో జాబ్ కొట్టిన వాళ్ళు వీళ్ళంతా ఏం ఆలోచన లేకుండా, బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా వస్తారు. ఒకసారి ఆలోచించండి. చాలా మంది ఈవెన్ మా ఫ్రెండ్ సర్కిల్ లోనే గవర్నమెంట్ జాబ్ చిన్న చిన్న 10,000 15,000 20,000 30,000 చేస్తూ హాస్పిటల్ కానీ ఇలా చేస్తూ వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇంకా సెర్చ్ చేయాలన్నారు. మనం ఆలోచించి సెర్చ్ చేసే లోపు పుణ్యకాలం కాస్త పోతుంది అన్న పెద్దవాళ్ళు చెప్పినట్టు అవుతుంది. ఇంకెవరైతే ఐడి క్రియేట్ చేసి ఇన్వాల్వ్ అయి ఉన్నారో వెంగళరెడ్డి సార్ చెప్పినట్టు దాదాపు 4 నెలలు సారు ఐడి క్రియేట్ చేసి అందుబాటులో లేరు. ఒక మీటింగ్ ద్వారా యాక్టివేట్ అయ్యి ఈ రోజు మంచి సక్సెస్ తీసుకోగలిగారు. అలానే ఒక అప్లయన్స్ ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా నడుచుకోగలిగితే మనం అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఎస్ఏ త్రూ. థ్యాంక్ యూ వెంగళరెడ్డి సార్, త్వరగా మీ గోల్స్ రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ బిజినెస్ నేను టేకప్ చేసినప్పటి నుంచి 3 నెలల కాలంలో నా ఫస్ట్ చెక్ వచ్చేసి 44 రూపీస్ సార్. హైయెస్ట్ చెక్ వచ్చేసి 8,318 రూపాయలు. సో నెక్స్ట్ డిసెంబర్ కల్లా నా లైఫ్లో నా లైఫ్ లైనర్ అయినటువంటి మా బ్రదర్కి, మా ఫాదర్కి, మా ఫ్యామిలీకి నెక్స్ట్ డిసెంబర్ కల్లా 1 lakh ఇందులో ఎర్న్ చేసి వాళ్ళని కార్లో తిప్పాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ సార్, నో డౌట్. డిసెంబర్ లోపే మీరు 1 lakh తీసుకుంటారు. మీ బ్రదర్ని కానీ మీ ఫ్యామిలీ కానీ మంచిగా లీడ్ చేస్తారు. థ్యాంక్ యూ. మాకు మేము ఇంత గ్రోత్ అవటానికి, ఆనంద్ సార్ కానీ మేము కానీ ఇంత గ్రోత్ అవటానికి టీమ్ మెంబర్స్ అనే కంటే కూడా మాకు ఒక మంచి గొప్ప ఫ్యామిలీ వేస్టేజ్ దొరికింది. చాలా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి మీ అందరి ద్వారా కూడా చాలా పాజిటివ్ విషయాలు మేము తీసుకొని ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆనంద్ సార్ గుడ్ థ్యాంక్ యూ సో మార్నింగ్. మచ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. Good morning, Ravi sir. గుడ్ మార్నింగ్ సార్. Yes, good morning, young and dynamic entrepreneur, Mr. Engelred sir. Very good morning, sir. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
థ్యాంక్ యూ వండర్ఫుల్గా ఉంది మీ జర్నీ అంతా కూడా నిజంగా. బిఫోర్ చాలా పెయిన్స్ తోటి, చాలా బాధలు, చాలా ఇబ్బందులతోటి స్టార్ట్ అయిన మీ జర్నీ ఖచ్చితంగా నాయకులు లేనటువంటి పార్టీ కావచ్చు, సామ్రాజ్యం కావచ్చు ముందుకు పోదు. మీ ఫాదర్ జర్నీ మొత్తం క్లియర్గా విన్నాను సార్. నిజంగా చిన్న చిన్న స్ట్రగుల్స్ వస్తాయి లైఫ్లో, అని దాన్ని మళ్ళీ మనం అక్కడికక్కడ కృంగిపోకుండా మళ్ళీ అగైన్ అవ్వడానికి మీ అన్నయ్య గారు తీసుకున్న ఇనిషియేటివ్, తర్వాత మళ్ళీ ఫ్యామిలీని ఒక గాడిలో పెట్టినాక మళ్ళీ మీ డాడీ చేంజ్ అవ్వటం, ఇదంతా చాలా వండర్ఫుల్గా ఉంది సార్. ప్రతి ఒక్కరు 95% ఫ్యామిలీస్లో ఈ స్టోరీస్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే మన అన్ని కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో అక్కడి నుంచి మీరు జాబ్ కొట్టడం, జాబ్ తర్వాత ఇట్లా అంతా బాగుంది సార్ మీ జర్నీ. అదేవిధంగా మీ గొప్ప ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన గ్రేట్ లీడర్ మిస్టర్ శంకర్ సార్. స్టార్టింగ్లో వచ్చినప్పుడు చెప్పాను సార్, మీరు చాలా మంచి లీడర్ అవుతారు సార్, మీరు లీడర్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పగానే మాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే ఏం చెప్తే అది, ఇది ఏమనకుండా వినటం, లెర్నింగ్ యాటిట్యూడ్, లిజనింగ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి గ్రేట్ లీడర్ శంకర్ సార్. అటువంటి టీంలో ఉన్న మీరు కూడా గ్రేట్ లీడరు. ఈ విధంగా ముందుకెళ్లే క్రమంలో మీరు అన్నట్టు ద గ్రేట్ లీడర్ సుభాషిణి మేడం, గ్రూప్ 1 క్యాడరు, వీళ్ళందరూ ఎందుకు మనకి జర్నీలో యాడ్ అవుతారని అంటే, మన యాటిట్యూడ్ని చూసి, మన రిసీవింగ్ చూసి, మన మాట తీరు నీటిని బట్టి మాత్రమే మనకు వస్తారు తప్ప మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ కాదు సార్. ఎందుకంటే సబ్జెక్ట్ అందరికీ తెలుసు. సో మీరు అన్నారు చూడండి, ఫస్ట్ మీటింగ్ రాగానే సార్ వాళ్ళు రిసీవింగ్ చేసుకోవడం కానీ, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ప్రేమ. సో ఇవన్నీ కూడా మనం జూమ్లో ఎవరైతే ఉన్నామో ఫస్ట్ మనం అలవరుచుకోవాల్సింది ఇయే సార్. ఇది ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది నేను ఎక్కడ నేర్చుకున్నాను అంటే ద గ్రేట్ మహా గురూజీ, మన అందరం మెంటర్ ఎంఎస్ఆర్ సార్. సార్ ఏ మీటింగ్లో చెప్పినా కానీ పద్ధతి, ప్రవర్తన, డ్రెస్ కోడ్, మాట్లాడే విధానం, వీటి గురించే మాట్లాడతాడు. సో స్టార్టింగ్లో నేను అనుకున్నాను ఈ కాదు కదా బిజినెస్, బిజినెస్ అంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ కదా అనుకునేవాడిని. కానీ టీం పెరిగే కొంత అర్థమైంది, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు, మీరు ఏమేం చేయొచ్చు, కానీ ఈ పద్ధతి, ప్రవర్తన అనేది మనకి ఇంతకు ముందు అనేది తెలియకుండా మన పాత లైఫ్ స్టైల్ ఉంటుంది. దాని నుంచి ఎప్పుడైతే చేంజ్ అవుతామో ఖచ్చితంగా ఇటువంటి గ్రేట్ లీడర్స్ అందరూ కూడా మన లైఫ్ లైన్లోకి వస్తారు. సో గమనించాలి లీడర్స్, ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను. మనకి లీడర్స్ లేక కాదు, లీడర్స్ రాక కాదు, ఆల్రెడీ మన టీంలో లీడర్స్ ఉన్నారు. వాళ్ళని మనం గుర్తించి వాళ్ళకి ఏదైతే నాలెడ్జ్ ఇవ్వాలనుకుంటున్నా మన ద్వారా కాకుండా కొన్ని మీటింగ్స్కి మనం కనుక ఇన్వైట్ చేయగలిగితే, మనం వెళ్ళి ఆ మీటింగ్లో కూర్చోబెట్టగలిగితే నిజంగానే మంచి లీడర్స్ తయారవుతారు. ఇప్పుడు మనకు వెంగళరెడ్డి సార్ వచ్చినటువంటి ప్రతి స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పాడు. ఫస్ట్ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత మెల్లగా ఒక మీటింగ్కి ఇన్వైట్ చేశాడు. ఆ మీటింగ్ తర్వాత జూమ్ అన్నాడు. జూమ్ తర్వాత మెల్లగా ఎంఆర్ఓ గారి కార్ ఓపెనింగ్, తర్వాత వచ్చి సుబ్బయ్య శెట్టి సార్ ద గ్రేట్ 48 లక్షలు తీసుకున్న సార్ మీటింగ్, ఇట్లా వన్ బై వన్ ఒక పర్సన్ తీసుకొని శంకర్ సారు ఈ సిస్టానికి కనెక్ట్ చేసుకున్నాడు, తనకు కనెక్ట్ చేసుకున్నాడు. ఎప్పుడైతే సిస్టానికి కనెక్ట్ చేసుకున్నాడో ఒక లీడర్ బిల్డ్ అయ్యాడు. ఇక్కడి నుంచి గ్రూప్ 1 క్యాడర్ లీడర్స్ కూడా వస్తున్నారు. సో ఇదంతా మనం గమనించాలి లీడర్స్. ఏదో నెట్వర్క్ బిజినెస్ ఎలా కలా చేయటం కాకుండా ఇలా 1 బై 1 మనం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ ముందుకెళ్తే సమాజానికి మంచి చేస్తూ మన జీవితం కూడా మారే అవకాశం, కాబట్టి ముందుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ వన్ సెకండ్ వెంగళరెడ్డి సార్. మీరు ఏదైతే 1 ఇయర్లో గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ త్వరగా నెరవేరాలి. అందులో మా పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకు మేము 100% ఫుల్ఫిల్ చేసుకుంటూ మీ ద్వారా చాలామందికి మంచి ఆరోగ్యము, ఆదాయం ఇచ్చే మార్గం ఉంది, కాబట్టి మీ ద్వారా చేయాలని కోరుకుంటున్నాం సార్. ఆల్ ది బెస్ట్, విష్ వెల్ సార్. థ్యాంక్ యూ వన్ సెకండ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ. సాయన సార్ గుడ్ మార్నింగ్. సాయన్న సార్ గుడ్ మార్నింగ్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంగళరెడ్డి సార్. సార్ శంకర్ సార్, మై లైఫ్ లైనర్, మై గ్రేట్ అప్ లైనర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ ద్వారా ఈ ప్లాట్ఫామ్ పరిచయమైనందుకు నేను చాలా అదృష్టవంతుని సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నో 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 నాట్ ఎట్ ఆల్ సార్. మీరు రావడం నా అదృష్టం. సో సార్, సో రవి సార్, నాకు వెంగళరెడ్డి సారు యాక్చువల్లీ ఏంటంటే కొలీగ్, అంటే ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత మేమిద్దరం కలిసి పక్క పంచాయతీల్లో ఈ గవర్నమెంట్ జాబ్ సెక్టార్లోకి వచ్చిన తర్వాత పక్క పంచాయతీల్లో చేసే కొలీగ్స్. సో ఆ విధంగా మా జర్నీ స్టార్ట్ అయింది సార్. కానీ ఎందుకో తెలీదు, అంటే మా టీం అందరిలో కూడా నేనే కొంచెం ఏజ్లో కానీ కొంచెం పెద్దవాడిని. సో వీళ్ళందరూ కూడా అన్న అన్న అనుకుంటే తిరిగేవాళ్ళు పాపం. అందులో కూడా మేమిద్దరం పక్కన ఉండడం వల్ల ఏంటంటే జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉండేవాళ్ళం.
సో అందువల్ల మా ఇద్దరి బాండింగ్ కొలీగ్స్ కంటే కూడా మోర్ ఓవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయాం సార్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వదిన గారు కానీ లేకపోతే వెంగళరెడ్డి సార్ వాళ్ళ బ్రదర్ కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సార్ నన్ను. సో అప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా నాకు బాగా తెలుసు వెంగళరెడ్డి సారు. నిజంగా ఆయన స్ట్రగుల్స్ నేను విన్నాను సార్, అంటే చూడలేదు కానీ విన్నాను. వాళ్ళ మదర్ పాపం సార్ ఒక థర్డ్ క్లాస్ ఏదో చదివేటప్పుడు ఎక్స్పైర్ అయ్యారు. సో ఆ టైంలో పాపం కనొక టైంలో చెప్పాడు నాకు, మా అమ్మ ఇలా ఇదయిందన్న పొలంలో ఇట్లా డీహైడ్రేట్ అయిపోయి వదిలేస్తే ఎప్పుడో సాయంత్రానికి చూశారండి సార్. అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. కానీ ఆ టైంలో వెంగళరెడ్డి సార్ చాలా చిన్నవాడు. వాళ్ళ అమ్మ చనిపోయిందని తెలిసినా కూడా సైకిల్ తొక్కుంటూ ఊరంతా తిరిగాడంట. నాకు ఆ మాట చెప్పినప్పుడు చాలా బాధేసిందనమాట. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ స్ట్రగుల్స్, వాళ్ళ ఫాదరు, తర్వాత వాళ్ళ బ్రదర్ కష్టము, వాళ్ళ వదిన గారైతే పాపం వీళ్ళని ఎంత బాగా ఇది చేస్తారంటే ఈవెన్ సొంత మదర్ లాగా ట్రీట్ చేస్తారు, చూసుకున్నారు. అందువల్లనే ఏందంటే ఫ్యామిలీ అంత స్ట్రాంగ్‌గా ఉంది గాబట్టే వెంగళరెడ్డి సార్‌కి అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ వచ్చిందనుకున్నాను నేను. సో మిమ్మల్ని చూసిన తర్వాత సార్ నన్ను నేను చాలా మార్చుకున్నాను వెంగళరెడ్డి సార్. మీకది తెలీదు. ఎంత నిలుపుగా, నిదానంగా నాకు చాలా కోపం ఉండేది. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత యెస్ ఇది కాదు గదా! ఇలా ఉండాలి గదా! ఇలా ఉండాలి గదా! అని ఈవెన్ ఇప్పటికి గూడా ఒక్కొక్కసారి నేను కొన్ని కొన్ని నా హార్డ్ టైమ్స్‌లో, నా హార్డ్ సిట్యుయేషన్స్‌లో మిమ్మల్నే సలహా అడుగుతాను. ఎట్లా చేస్తే బావుంటదనని. అంత వండర్‌ఫుల్ లీడర్ ఇచ్చాడు దేవుడు మీకు. మోరోవర్ ఫ్యామిలీ ఫ్రెండ్ మీరు. సో దాంతో పాటు ఈ వెస్టేజ్ అందులో సార్ రవి సార్ ఈయన అంత సామాన్యంగా వచ్చిన వ్యక్తి గాదు సార్. ఇప్పుడు చాలా సింపుల్‌గా తేల్చేసాడు. ఒక 3 మంత్స్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఇంత క్లోజ్‌గా ఉన్నా మేము అదే చెప్పాను గదా! ఆల్రెడీ ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఫరెవర్ లివింగ్‌లో చేసి ఒక 25,000 పెట్టి ఆ తర్వాత ఆ డబ్బుల్ని రాబట్టుకోవడానికి చాలా కష్టపడ్డాడు. విజయవాడ ఇటు తిరిగి అబ్బా! ఇది మన వల్ల కాదు మనం చేయలేమని. సో అలాంటి సిట్యుయేషన్‌లో నేనిది చెప్పినప్పుడు బిలీవ్ జేయలేదు. కానీ ఒక 3 మంత్స్ ఈవెన్ ఫోను జేసినా ఇంత క్లోజ్ రిలేషన్‌షిప్ ఇంత క్లోజ్ ఉన్నా గూడా ఫోను చేసినా గూడా రెస్పాండ్ అయ్యేవాడు గాదు సార్. 3 మంత్స్ వర్క్స్ ఉన్నాయి అది ఇది అని జెప్పేసి నన్ను కట్ చేస్తే ఎక్కడ ఫీల్ అవుతానా అని జేసి ఆన్ చేసి జేబులో పెట్టుకున్నాడు. ఒకరోజైతే 45 మినిట్స్ అట్లనే కాల్‌లోనే ఉన్నాను. సరే మాట్లాడదాం అని. సో, సో తర్వాత చిన్నగా వదలకుండా తిరిగితే ఈ రోజున ఆగకుండా 1 అవర్ అయినా గూడా స్పీచ్ ఇచ్చే లెవెల్‌కి ఎళ్ళిపోయాడు సారు. ఫస్ట్ నుంచి కూడా చాలా టాలెంటెడ్ సార్. మా కొలీగ్స్ అందరిలో ఒక 12, 13 మెంబర్స్ ఉన్నాము. అందరిలో గూడా ఏంటంటే చాలా నాలెడ్జబుల్ పర్సను. నాకప్పుడే తెలుసు ఇతనొస్తే ఇతని లైఫ్ స్టైల్‌కి ఇతనికి మనీ రిక్వైర్మెంట్ ఉంది. దాంతో పాటు ఇతను ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు. కాబట్టి ఇతనికి సెక్యూరిటీ కావాలా. నాకేదైతే సెక్యూరిటీ కోసం నేను ప్రయత్నిస్తున్నానో అదే సెక్యూరిటీ మనోడికి గూడా కావాలన్న ఉద్దేశంతోటి వదలకుండా తిరిగితే ఈ రోజున ఇంత పెద్ద టీమ్‌ని ఇది చేసి టీమ్‌ని లీడ్ చేస్తున్నారు సార్. సో, థాంక్ యూ వెంకటరెడ్డి సార్. మీరు దొరకడం నా అదృష్టం యాక్చువల్లీ. మీరు గాని, మా సిస్టర్ అంజలి మేడం గాని, అంజలి గారు గూడా అంజలి గూడా అమ్మాయి గూడా విష్ చేశారు. సార్ వెంకటరెడ్డి సార్ టీమ్ అనని. అది చాలా బాగా అనిపించింది. ఓకే. సో, థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మీరేవైతే గోల్స్ అనుకుంటున్నారో, ఆ గోల్స్ అన్నిటిని ఖచ్చితంగా నెరవేర్చుకోవాలని, దాంట్లో నా వంతు సహాయం మీకు అవసరం లేదు. అయినా గూడా ముందుండి యాస్ ఎ బ్రదర్‌గా ఖచ్చితంగా కష్టపడదాం. ఖచ్చితంగా సక్సెస్ అవుదాం సార్. మనతో పాటు మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి ప్రతి ఒక్క లీడర్‌కి చాలామంది లేడీస్ వచ్చారు మనల్ని నమ్ముకొని. అందరూ మన సిస్టర్స్. ఆహ్, తల్లులు వాస్తవంగా అయితే ఎల్లమ్మ తల్లి, కొండమ్మ తల్లి ఇవన్నీ మేము అనుకుంటా ఉంటాం ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు ప్రొడక్ట్స్ ఇవ్వడానికి అట్లా. సో, అందరిని గూడా ముందుండి నిలబెట్టాలి. సో, అందరికి గూడా మనం సపోర్ట్‌గా ఉండాలి సార్. సో, థాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ గోల్స్ అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. వెంగళరాజ్ సార్. థాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మీరు నాకు ముందే తెలుసు మీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. మనం లీడర్ తో తిరిగితే మనకు కూడా లీడర్ లక్షణాలు వస్తాయని ఆ రోజే డిసైడ్ అయ్యాను. సో అందుకని ఇప్పుడు పట్టు వదలకుండా ఇందులో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళగలుగుతున్నాను సార్. సార్ తప్పకుండా సార్. తప్పకుండా. మీరు లీడర్ సార్ నాకు. మిమ్మల్ని చూసే నేను మారుతున్నాను. థ్యాంక్ యూ నేర్చుకుంటున్నాను. సో మచ్ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ పొజిల్ లీడర్స్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ మాకు. ఆనంద్ సార్ గాని, మనోజ్ గారు మా దృష్టిలో టాప్ 5లో ఉన్న వ్యక్తులు మీరు. ఎందుకంటే త్వరగా మా వెంట జర్నీ చేస్తూ మేము ఏది చెప్తే ఆనంద్ సార్ చెప్పినట్టు తూచా ప్రతి ఒక్కడు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికి కూడా మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు చెప్తే వినేదేమని ఎక్కడా ఉండదు.
ఒక బ్రదర్స్ లాగా మమ్మల్ని తీసుకొని ఏది చెప్పినా చూసే తప్పకుండా ఇది చేద్దామంటే ఓకే సార్ అని రైట్ అని చెప్పి మా వెంట నడుస్తున్నారు. త్వరగా మీరు అందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి, చాలా మందికి ఆదర్శంగా బలంగా మీరు ఉండాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎక్కడ కూడా మనల్ని బాగుపడమని లేకపోతే మనల్ని పైకి తీసుకురావాలని ఆ, ఇది సిస్టమ్ ఎక్కడ ఉండదు సార్. నేను ప్రైవేట్ సెక్టార్లో చేశాను 4.5 years యాజ్ ఎ సీనియర్ ఇంజనీర్గా. సో అక్కడ రాజకీయాలే. లేదా గవర్నమెంట్ ఫీల్డ్లో కూడా చేస్తున్నాం 6 years నుంచి. గవర్నమెంట్ ఫీల్డ్లో కూడా ఇంకా ఎక్కువ ఉంది. నేను అనుకున్నాను గవర్నమెంట్ ఫీల్డ్ అయితే డిగ్నిటీగా ఉంటుందని, కానీ నో. ఇక్కడ కూడా మనం పైకి ఎదుగుతుంటే కింద బట్టి లాగే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ ఒక్క వెస్ట్ సిస్టంలో మాత్రమే మన పైన వాళ్ళు మనం బాగుంటే మనం బాగుంటే బాగుండాలనుకుంటారు. ఎక్సలెంట్ సార్. అవునవును. మన డౌన్ లైన్ బాగుండాలని కోరుకునేది ఒక మా అదృష్టం సార్. ఆనంద్ సార్ కానీ, మీరు కానీ, సాయన్ సార్ కానీ, హైమ మేడం కానీ మా అదృష్టం కొద్దీ దొరికారు. ఇది వదిలిపెట్టేది లేదు సార్. ఎందుకంటే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. సో అవకాశాన్ని మేము తీసుకుంటూ మాతో పాటు అవకాశాన్ని నలుగురు పంచుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు మా కోసం ఇంత సపోర్ట్ చేస్తున్నారు. మీటింగ్స్ కానీ దేనికైనా మోరల్ సపోర్ట్ యాజ్ ఎ బ్రదర్స్గా. యాక్చువల్లీ ఒక బుక్ ఉండింది, మీరు చెప్తా ఉన్నారు ఫస్ట్లో, రిచ్ డాడ్ పూర్ డాడ్ అని చదవమన్నారు. సో నేనైతే అప్పుడే డిసైడ్ అయ్యాను సార్. ఓకే, నాకు ఒక పూర్ డాడ్ ఉన్నాడు, పాపం ఆయన లేరు ఇప్పుడు, కానీ చాలా మంది రిచ్ డాడ్స్ ఉన్నారు. వీళ్ళు చెప్పినట్టు నేను వింటే, వీళ్ళ మాట పట్టుకొని వెళ్ళిపోతే ఎస్ నేను కూడా సక్సెస్ అవ్వచ్చు, నా ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోవచ్చు అని నాకు అర్థమైంది సార్. అందుకే మీ వెంటే, మీ మాటే, మీ బాటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరం కలిసి కష్టపడదాం, అందరం మంచి సక్సెస్ తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రవీనా మేడం, గుడ్ మార్నింగ్. శ్రీలేఖ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. రవి సార్. ఓకే, ప్రవీణ మేడం మాట్లాడండి. శ్రీలేఖ మేడం 1 minute. సో లేటెస్ట్ టైము 6:56 అయింది కాబట్టి 6:56 అయింది. మళ్ళీ ఎక్కువ మనం జూమ్ జరిగినంత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఒక పాయింట్ చెప్పి క్లోజ్ చేయండి లీడర్స్. థ్యాంక్ యూ. మాట్లాడండి మేడం. ప్రవీణ మేడం మాట్లాడండి. శ్రీలేఖ మేడం. నమస్తే సార్. మేడం మాట్లాడండి. సార్ వెంగళ రెడ్డి సార్, చాలా మేడం బాగా గుడ్ చెప్పారు మార్నింగ్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ సార్, చాలా చక్కగా చెప్పారు సార్. మేడం నేను కనెక్ట్ ఇప్పుడు నేను కూడా జాయిన్ అయ్యి 2 months అవుతుంది సార్. ఇప్పటి వరకు నేను ఏ మీటింగ్కి అటెండ్ అవ్వలేదు. నెక్స్ట్ మంత్ బూట్ క్యాంప్ ఖచ్చితంగా వస్తాం సార్. అలాగే మీరు డిసెంబర్లోగా మీరు అనుకున్న గోల్ సాధించాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ Thank you, మేడం. మేడం. మాకు మంచి లైఫ్ లైనర్ మేడం మీరు. మేము చెప్పగానే నాలాగా ఎంతో ఆలోచించకుండా సార్ ప్రవీణ మేడం గురించి చెప్పాలంటే, మేడము స్టార్టింగ్ 300 CNC చేసి ముందు ప్రోడక్ట్ మేడం గారు యూజ్ చేస్తూ నలుగురికి షేర్ చేస్తున్నారు సార్. అందులో రిజల్ట్ని గ్యాచ్ చేయడానికి నిజంగా ఎక్సలెంట్ లీడర్ సార్ ప్రవీణ మేడం గారు. అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నారు. సో ఎక్సలెంట్ లీడర్ సార్. నన్ను నమ్ముకొని వచ్చినందుకు మేడం నెక్స్ట్ మంత్ కల్లా బ్రాంజ్ అవ్వాలని డెఫినెట్గా మేము గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. ప్రవీణ మేడం మీ గురించి వెంగళరెడ్డి సార్, శంకర్ సార్ చెప్తున్నారు, మంచి లీడర్ వచ్చారు మేడం గారు మన టీంలో అని చెప్పి, మంచి కష్టపడే వ్యక్తి, చాలా డెడికేటెడ్ గా చేస్తున్నారు సార్ అని చెప్పి చెప్పారు చాలా సార్లు. మంచి అప్లైన్స్ మీకు తోడున్నారమ్మా. శంకర్ సార్ కానీ, వెంగళరెడ్డి సార్ కానీ, హైమా మేడం కానీ, వీళ్ళందరూ కూడా మా వంతు పాత్ర ఎప్పుడు ఉంటుంది మీకు. త్వరగా మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. శ్రీలేఖ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెంగళ రెడ్డి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ మార్నింగ్ వండర్ఫుల్ సెషన్, వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ సార్. నిజంగా పర్సనల్ గా ఏంటంటే నేను మా సార్ కూడా అనుకుంటాము, వెంగళ రెడ్డి సారు అసలు ఇంత తక్కువ టైంలో ప్యాషనేట్ గా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఖచ్చితంగా సార్కి మనం సపోర్టివ్ గా ఉండాలి అనేసి ఎప్పుడు అనుకుంటాం సార్ మేము. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ రోజు మీ టెస్టిమనీలో
అర్థమైంది ఏంటంటే అంటే హార్డ్ వర్క్, పెయిన్ఫుల్ జర్నీ ఏది కూడా నైట్కి ఎవరికి ఏం సక్సెస్ రాదు. ఖచ్చితంగా అన్నిటిని ముందుకి ఫేస్ చేసుకుంటా ముందుకు వెళ్తేనే సక్సెస్ అనేది వస్తది అనేది అర్థమైంది సార్. నిజంగా మీ మీరు మీరు సిస్టంలోకి వచ్చినప్పటి నుండి మేము అబ్జర్వ్ చేస్తున్నాం సార్. చాలా అంటే చాలా ప్యాషనేట్ గా ఎప్పుడు ఒక సిస్టమేటిక్ గా ఫాలో అవుతుంటారు సార్. బిజినెస్ అనేది చేస్తుంటారు. మీరు మీ డిసెంబర్ కి పెట్టుకున్న గోలే కాదు సార్, మీరు లైఫ్ లో మీరు పెట్టుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి. డెఫినెట్లీ మేడం. మిమ్మల్ని సిస్టమ్ లోకి తీసుకొని వచ్చిన శంకర్ సార్ మాకు పరిచయం చేసిన శంకర్ సార్, థ్యాంక్స్ టు గ్రేట్ లీడర్ శంకర్ సార్. సార్ ఎక్సలెంట్ మేడం, శ్రీలేఖ మేడం. మీరు కూడా చాలా గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్, అసలు వాయిస్ వేరే లెవెల్ కి తీసుకెళ్లారు మీరు. ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ మేడం. సార్ మాట్లాడండి. థ్యాంక్ యూ వెంగళరెడ్డి శ్రీలేఖ సార్. మేడం. మీరు మాకు చేసిన హెల్ప్ మేడం. నేను ఇట్లా అందరూ మేడమ్స్ వచ్చారు, వీళ్ళతో కొంచెం ఫాలోఅప్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉందంటే ఒకరోజు అందరితో వెళ్ళి ఫాలోఅప్ చేస్తూ ఉంటే సార్ మేడంకి నిజంగా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పాలి సార్. వాళ్ళ నెంబర్స్ తీసుకొని డైలీ జూమ్కి ఫాలోఅప్ చేస్తూ చాలా హెల్ప్ఫుల్గా నాకు సపోర్ట్ ఇస్తూ వర్క్ చేస్తున్నారు సార్. నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ మేడం, శ్రీలేఖ మేడం. లేదు సార్, మీరు డిసైడ్ అయ్యి వర్క్ చేయడము, మీరు ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నారు. నిజంగా కష్టపడి వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా అప్లైనర్స్ సపోర్ట్ ఉంటుంది సార్. కన్ఫామ్ గా ముందుకు వెళ్దాము. ఖచ్చితంగా నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది సార్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. sir. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. కృష్ణవేణి మేడం, గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. మేము కోవస్ట్ ఇచ్చేలోపు మీకు లేట్ అయింది. ఫీడ్బ్యాక్ మాట్లాడండి. పర్లేదు సార్. వెంగళరెడ్డి సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీ టెస్ట్ మనీ వేరే లెవెల్కి వెళ్ళింది సార్ ఈరోజు అయితే. ఎక్సలెంట్ టెస్ట్ మనీ సార్. సార్ మీ లైఫ్ లో ఇంత పెయిన్ఫుల్ స్టోరీ ఉందని నిజంగా మాకు తెలియదు. మీ స్టోరీ విన్నాక నాకైతే చాలా బాధేసింది. ఇక నుంచి మీకు అంతా మంచి జరుగుతుంది, మీకు మంచి రోజులు వచ్చాయి సార్. ఇంకా వెస్టేజ్ ద్వారానే మంచి రోజులు వచ్చాయి. మీ ద్వారా నేను నేర్చుకున్న పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరితో చాలా ఓపికగా ప్రశాంతంగా మాట్లాడే తీరు మార్చుకోవాలి. ఓకే, అది కష్టమే, కానీ నేను ఈ జూమ్ వేదిక ద్వారా అందరికి చెప్తున్నా, నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను, నేను మారుతాను సార్. మీ డిసెంబర్ గోల్ కాదు సార్, మీ లైఫ్ లో మీరు ఏదనుకుంటే అది అన్ని సాధించాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మీరు కూడా మీరు త్వరగా మీ గోల్స్ రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం. సో లీడర్ 7 అయింది కాబట్టి టైం లేదు కాబట్టి ఒక 3 నెంబర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని మీటింగ్ అనౌన్స్ చేసుకున్నాం. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, అర్థం చేసుకోండి. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గద్దల సురేష్ సార్ గుడ్ మార్నింగ్. అన్మిట్ చేసుకోండి సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. సాయన సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ వెంగళరెడ్డి సార్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ రియల్ గా ఈరోజు నా హార్ట్ టచ్ అయింది సార్. మీ యొక్క టెస్ట్ మనీ, మీ పెయిన్ఫుల్ జర్నీ, రియల్ గా మీరు అద్భుతమైన లీడర్ సార్. వండర్ఫుల్ లీడర్. మీ స్మైలే మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి సార్. నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పెయిన్ఫుల్ జర్నీ, ఓపిక, సహనం ఉండాలనే విషయాన్ని మరలా ఒకసారి మీ జర్నీ ద్వారా నాకు తెలియజేశారు. నేను ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి సార్. ప్యాషనేటివ్ గా వర్క్ చేస్తున్నారు, అది కూడా నేను చేయలేకపోతున్నాను. ఆ విషయంలో కూడా నేను డిసైడ్ అయ్యి వర్క్ చేయాలని డెసిషన్ తీసుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వెంకటరెడ్డి సార్. థ్యాంక్ యూ సార్ మీకు నిజంగా థ్యాంక్ యూ మీకు చెప్పాలి సార్. ఎందుకంటే ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా ఎక్కడన్నా డిమోటివేట్ అవుతుంటే వెంటనే మీకు కాల్ చేస్తాను సార్. ఇట్లా జరుగుతుంది అంటే సో మీరు చాలా దానికి పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సాయని సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సాయన్ సార్. థ్యాంక్ యూ. పొదల టీం వచ్చిందన్న, లీడర్స్ అందరూ యాక్టివేట్ అయ్యారన్న, మీ కష్టం సార్. మీ డెడికేషన్ గా వర్క్ చేయబట్టి, వాళ్ళని ఫాలోఅప్ చేయబట్టే. థ్యాంక్ యూ సాయన్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్, మాట్లాడండి.
Submit. Kusumlata madam, good morning. గుడ్ మార్నింగ్ సార్. Good morning sir. గుడ్ Good మార్నింగ్ morning రవి madam. సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కుసుమలత వెంకటరెడ్డి మేడం, సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ శంకర్ సార్. సార్ ఈరోజు మీ టెస్ట్ మని చాలా బాగుంది సార్. కానీ మీ విషయం వింటే నాకు చాలా బాధ వేసింది సార్ ఫస్ట్. కానీ మీరు అలాంటివి ఏ లోటు తెలియనట్టుగా ఉంటారు సార్ బయటికి. అసలు ఏ విషయం కూడా మాకు ఏ తెలియకపోయినా మేడం అలా చేయండి ఇలా చేయండి అని చెప్పి సార్ చాలా వరకు నేను వెంగళరెడ్డి సార్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను సార్ చాలా వరకు. Excellent madam. సార్ నాకు ఏదో తెలియని బాధ అనిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ సో మచ్ వాయిస్. మేడం. మీరు కూడా మీరు మంచి లీడర్ పెట్టుకున్న గోల్ అవుతారు. కూడా మీరు వెంటనే రేపు బ్రాంజ్ అవ్వాలని పెట్టుకున్న గోల్డ్ కూడా త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ మీ లైఫ్ లో ఏది సాధించాలనుకున్నా అది మీరు లైఫ్ లో మీరు అనుకునేది సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. పవన్ సార్, గుడ్ మార్నింగ్. అర్థంకి పవన్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన టెస్ట్ మోనీ చాలా బాగుంది సార్. ఫస్ట్ నుంచి మీరు పడ్డ కష్టాలు కానీ ఏదైనా కానీ చాలా బాగుంది సార్. సార్ అలాంటి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి, కానీ మీకు వెస్టేజ్ ఉంది కదా సార్, మీ ధైర్యమే వెస్టేజ్ సార్. మీలాంటి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేము చాలా మారాలని మీరు చెప్పిన మాటలు మంచిగా మాకు బాగున్నాయి సార్. థ్యాంక్ యూ మేడం. నా ధైర్యం కాదు, మనందరి ధైర్యం వెస్టేజే మేడం. ఇందులో ఉంటే అదే డెఫినెట్ గా సార్, సక్సెస్ అవ్వగలం మేడం. అందరం కలిసి పనిచేద్దాం మేడం. మీలాంటి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేము ఇంకా ధైర్యం తెచ్చుకొని మాలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాం సార్ మేము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా బాగా మాట్లాడారు. మంచి లీడర్ అవుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాధమ్మ మేడం, గుడ్ మార్నింగ్. లాస్ట్ వన్. గోపి సార్ టీమ్. మేడం మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ. సో లెట్స్ గమనించండి, ఫీడ్బ్యాక్ అవకాశం రాని వాళ్ళు రేపు వస్తుంది కాబట్టి గురువు గారు అన్నట్టు వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది అన్నట్టు వర్క్ చేయాలి. ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ తోనే ఉండాలి. థ్యాంక్ యూ. రామయోగి సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. అవకాశం ఇచ్చినందుకు ఇస్తారు అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. వెంగళరెడ్డి సార్, రామయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా తరపున, మన ఆల్ వెస్టేజీ ఫ్యామిలీ మెంబర్స్ తరపున మీ బ్రదర్ కి కంగ్రాచులేషన్ సార్ ముందు. ఎందుకంటే మీలాంటి గ్రేట్ లీడర్ ని మా వెస్టేజ్ కి పరిచయం అవడానికి కానీ మాతో కలవడానికి కానీ మీ బ్రదర్ తన ఓన్ గా అతని స్వార్థం అతను చూసుకోకుండా మీకోసం, ఫ్యామిలీ కోసం తన టైం వెచ్చించి మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టాడు సార్. దానికి కంగ్రాచులేషన్స్ సార్. అలాగే ఒక పర్సన్ ని సిస్టమ్ కి ఎలా కనెక్ట్ చేయాలో శంకర్ సార్ రూపంలో మీరు ఎలా వచ్చారో క్లియర్ గా రవి సార్ చెప్పినట్టు చాలా నీట్ గా చెప్పారు సార్, ఆనంద్ సార్ చెప్పినట్టు. థ్యాంక్ యూ సార్. ఈ డిసెంబర్ కి మీ గోల్ రీచ్ అవ్వాలని, కార్లో మీ బ్రదర్స్ ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీరు పెట్టుకున్న గోల్స్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రవి సార్. అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెంగళరెడ్డి సార్, ఇప్పుడు దాకా మీకు ఒక బ్రదర్ మాత్రమే ఉన్నారు. ఈ వెస్టేజ్ లో చాలా మంది బ్రదర్స్ మాలాంటి వాళ్ళు ఉన్నాం. మరింత డబుల్ సక్సెస్ వస్తుంది మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, ఇంకా మీటింగ్ లీడర్స్ గమనించండి. నెల్లూరు 27వ తారీఖు మీటింగ్ జరగబోతుంది, బిజినెస్ సెమినార్. అక్కడ మహాగురు ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. అదేవిధంగా గేట్ లీడర్ నాగేంద్రరావు సార్ కూడా అటెండ్ అవబోతున్నారు. అక్కడ ఉన్న టీమ్స్ మంచిగా ప్రమోట్ చేసుకోండి. టౌన్ హాల్ ఏసీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఏదైనా డౌట్స్ ఉన్నా అక్కడ కాల్ చేయొచ్చు.
సో లీడర్స్ గమనించండి, 30వ తారీఖు ఆదివారం వచ్చింది, 9 గంటలకి బిజినెస్ సెమినార్ జరగబోతా ఉంది. అక్కడ కూడా మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. టీంను మంచిగా ప్రమోట్ చేసుకోండి, ఎందుకంటే సండే వచ్చింది కాబట్టి. సో లీడర్స్ గమనించండి, అదే రోజు 30వ తారీఖు ఆదివారం ఎనకొండలో జరగబోతోంది. అక్కడ మహాగురుజులు ఇద్దరు పిఎస్ఆర్ గారు ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. మంచిగా టీంను ప్రమోట్ చేసుకోండి. జాస్వా కళా మందిరం మున్సిపల్ ఆవరణలో. లీడర్స్ గమనించండి, అదే రోజు సత్తెనపల్లి డిఎల్సిప్లో జరగబోతోంది మధ్యాహ్నం 3 గంటలకి. అదేవిధంగా గుంటూరు కొత్తపేట డిఎల్సిప్లో 5 గంటలకు జరగబోతోంది. 2 చోట్ల కూడా మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. సో లీడర్స్ గమనించండి, తను నమ్ముకున్న లీడర్స్ ని మంచి సక్సెస్ ఇప్పించాలి, లైఫ్ లో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గురువు గారు మనకి మంచి సౌహృదయంతో రోజుకి 4-5 మీటింగ్స్ ఇస్తున్నారు. ఎందుకంటే లీడర్స్ అన్ని చోట్ల లీడర్స్ ని ప్రమోట్ చేసుకుంటారన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క మీటింగ్ కూడా మనం వినియోగించుకోగలిగితే మనం అనుకున్న గోల్స్ రీచ్ అవుతాము. సో లీడర్స్ గమనించండి, 26వ తారీఖు విజయవాడ హనుమాన్పేట డిఎల్సిపిలో మీటింగ్ జరగబోతోంది. గ్రేట్ లీడర్ టాప్ అప్ లైనర్ సురేష్ సార్ అటెండ్ అవబోతున్నారు. టీంను మంచిగా ప్రమోట్ చేసుకోండి. సో లీడర్స్ గమనించండి, పొదిలి 24 రేపు జరగబోతా ఉంది. గ్రేట్ లీడర్ మెంటర్ సురేష్ సార్ అటెండ్ అవబోతున్నారు. అక్కడ కూడా మంచిగా టీంని ప్రమోట్ చేసుకోండి పొదిలి లీడర్స్. థ్యాంక్ యూ సార్ రవి సార్ సార్. సార్ చిన్న సబ్మిషన్ సార్. ఈ మన పొదిలి గవర్నమెంట్ హై స్కూల్ ఓల్డ్ ఎస్ఎస్ఎన్ కాలేజ్ అని పెట్టుంది కదా, మన ఈ లొకేషన్ వెన్యూ లొకేషన్. ఓకే సార్. సో అది కొంచెం చేంజ్ అయింది సార్. అది అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. సో అందువల్ల ఏంటంటే రథం రోడ్లో పాతూరు అంటే గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ పక్కన ఉన్న ఎన్జిఓ భవన్లోకి మార్చాం సార్. అది ఓకే ఓకే సార్, అది మళ్ళీ పోస్ట్ మనం కట్ చేసి అది మెన్షన్ చేద్దాం, నో ప్రాబ్లం. అదే సార్, జూమ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్. పోస్ట్ చేద్దాం గ్రూప్స్ లో. ఓకే ఓకే, సార్. పొదిలి జరగబోతుంది సార్ చెప్పినట్టు ఎన్జిఓ భవనంలో జరగబోతుంది. మళ్ళీ గ్రూప్ లో వస్తుంది, లీడర్స్ గమనించండి పోస్ట్ మళ్ళీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. ఇంకేదైనా మీటింగ్ అప్డేట్స్ ఉంటే గ్రూప్ లో వస్తుంది, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెంగళరెడ్డి సార్, త్వరగా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఒకసారి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ సార్. నాకు మీరు చెప్పగానే సార్, మీరు ఇట్లా టెస్ట్ మోన్ ఇవ్వాలి సార్, మీరు అనగా చెప్పగానే వెంటనే నేను రెస్పాండ్ అయ్యి సరే సార్ మీ మాట కాదనకుండా నేను ఈ అవకాశం ఇచ్చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శంకర్ సార్ క్లోజ్ చేయండి సార్, హోస్ట్ మీ దగ్గర ఉంది. ఓకే సార్ క్లోజ్ సార్. థ్యాంక్ యూ. సో